ఈ ధారావాహిక ప్రవచనంలో ఈరోజు 8వ రోజు ప్రవచనం. నిన్నటిదాకా జరిగిన బాలకాండలో మనం ఎక్కువ రోజులు విన్నది గురు శిష్య బంధం. గురువు అనేవారు ఎలా ఉండాలి, వారు ఎంత ఆదర్శప్రాయంగా ఉండాలి, ఒక శిష్యుడిని చూసినంతనే వీరి గురువు ఎవరో మనం చెప్పచ్చు అని మనకి బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు గారు గురు శిష్య బంధం గురించి ఎన్నోసార్లు చెప్పారు. అయ్యప్ప స్వామి పూజా విధానంలో గురు పూజ చేసిన తర్వాతే అయ్యప్ప స్వామిని పూజించాలి. అది అయ్యప్ప స్వామి పూజా విధానం. అయ్యప్ప స్వామిని అందరికీ తెలుసు. ఈ తూర్పుగోదావరి జిల్లాకి అయ్యప్ప స్వాములు అందరూ ఎలా ఉండాలో, దీక్ష తీసుకునే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలో, వారందరినీ గురువు ఎలా నడిపించాలో చెప్పిన ఒక మహామనీషి దండపాణి గురుస్వామి గారు. వారు పుట్టినది తమిళనాడులో అయినప్పటికీ కూడా తూర్పుగోదావరి జిల్లాకి వచ్చి ఎంతమందో స్వాముల్ని వారు తయారు చేసి, ఎంతమందో నాలాంటి వాళ్ళందరినీ కూడా అప్పటిదాకా దురలవాట్లు ఉన్న వాళ్ళందరినీ కూడా మార్చేసి అయ్యప్ప స్వాముల కింద మార్చిన మహామనీషి ఆయన. తూర్పుగోదావరి జిల్లాలో అయ్యప్ప భక్తుల ప్రతి ఇంట్లోనూ కూడా వారి పటమే ఉంటుంది, వారికే పూజిస్తారు. గురు పూజ వారికి ముందు చేసే అయ్యప్ప స్వామికి చేస్తారు. అలాంటి మహానుభావులు ఉండబట్టే చాగంటి కోటేశ్వరరావు లాంటి గౌరవ లాంటి వారు ఇవాళ ఉండబట్టి ఈ సునామీలు తుఫాన్లు ఇక్కడ దాకా వచ్చి బాబు ఇక్కడ కోటేశ్వరరావు ఉన్నారా పక్కకు పోదామని ఏ కృష్ణపట్నానికి ఎక్కడికో పోతున్నాయి. అలాగే వీరిని వదిలేశారు ఏమిటని చెప్పి ఏలూరు పట్టణంలో అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడల్లా ఎర్రకాలం ఏదో పొంగుతూ ఉంటుంది. అది ఇలాంటి మహానుభావులు ఉండడం నిజంగా మనం చేసుకున్న మహాపుణ్యం. అటువంటి వ్యక్తుల్లో, గొప్ప వ్యక్తుల్లో దండపాణి గురుస్వామి గారు ఒకరు. వారు పుట్టిన తేదీ, గిట్టిన తేదీ, నక్షత్రం, వారం అన్నీ ఒకటే. వారిని సంస్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప స్వామి దేవాలయంలో గురు పూజ చేస్తూ ఉంటాం. అది నవంబర్ 4వ తేదీ. వారి లక్షణాలన్నీ, గొప్ప లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్నవారు వేలు గురుస్వామి గారు. వారి తనయుడు. ఏమాత్రం తండ్రికి తీసిపోకుండా గురుస్వామి అంటే ఎంత ఆదర్శంగా ఉండాలో చూపిస్తున్నవారు వేలు గురుస్వామి గారు. వారందరూ మా అయ్యప్పలకందరికీ కూడా ప్రీతిపాత్రమైన గురుస్వామి గారు. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈశ్వరానుగ్రహంతో మనం ప్రారంభించినటువంటి శ్రీరామాయణ ప్రవచన కార్యక్రమం నిన్నటి రోజున బాలకాండ పూర్తి. ఇవాళ అయోధ్యకాండలోకి ప్రవేశిస్తున్నాం. గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత అంటారు వాల్మీకి మహర్షి. ఎందుచేత అంటే ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతా ఇతి. సీతమ్మ తల్లి రామచంద్రమూర్తికి ఎందుకంత ప్రియమైన భార్య కాగలిగినది అంటే దశరథ మహారాజు గారు తనకి భార్యగా నిర్ణయించి చేసినటువంటి పత్ని కనుక. కేవలం ఆ కారణము చేత భార్య అయిన మాట యథార్థమైన, తదనంతరము ఆవిడ తన సౌందర్యము చేత, అతిశయించినటువంటి గుణసంపద చేత రామచంద్రమూర్తికి అత్యంత అనుకూలమైనటువంటి ఇల్లాలు అయినది. పుండరులు ఒకరి హృదయములో ఒకరు ద్విగుణీకృతంగా భాషించి, ఒకరి హృదయము ఒకరు ఇచ్చిపుచ్చుకున్నవారై, ఇద్దరిది ఒకటే హృదయమై ఏకాత్మన ఆదర్శ దాంపత్యాన్ని అన్యోన్యంగా గడుపుతున్నారు అని బాలకాండని పూర్తి చేశారు. ఇవాళ అయోధ్యకాండని ప్రారంభం చేస్తారు. అయోధ్యకాండ యథార్థానికి రామాయణానికి ఆయుపట్టు. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే అయోధ్యకాండ అంతా ధర్మాల గురించే ఉంటుంది. చాలా ప్రధానంగా ఒక దశరథ మహారాజు గారి పాత్ర ఎలా నడుస్తుంది, ఎప్పుడెప్పుడు ఎటువంటి భావావేశానికి లోనవుతుంది, ఆయన జీవితం అయోధ్యకాండలోనే పూర్తయిపోతుంది. అలాగే రామచంద్రమూర్తి పరమధర్మాత్ముడిగా ఎలా ప్రవర్తించి మనకందరికీ ఆదర్శప్రాయుడవుతాడు, తండ్రి దగ్గరికి ఎడితే ఎలా ప్రవర్తిస్తాడు, తల్లి దగ్గరికి ఎడితే ఎలా ప్రవర్తిస్తాడు, భార్య దగ్గరికి ఎడితే ఎలా ప్రవర్తిస్తాడు, తమ్ముల దగ్గరికి ఎడితే ఎలా ప్రవర్తిస్తాడు, ప్రజల దగ్గరికి ఎడితే ఎలా ప్రవర్తిస్తాడు, గురువుల దగ్గరికి వెళితే ఎలా ప్రవర్తిస్తాడు, ఒకవేళ సత్యమునకు ధర్మమునకు వ్యతిరిక్తముగా తనకి విశేషమైనటువంటి ఫలం ఏదైనా వచ్చినా దాన్ని స్వీకరిస్తాడా, సత్యధర్మముల వైపుకు మొగ్గు చూపుతాడా,
రామాయణంలో ఏ ఏ పాత్రలు సత్యాన్ని పట్టుకుని ధర్మాన్ని వదులుతాయి, ధర్మాన్ని పట్టుకుని సత్యాన్ని వదులుతాయి, కానీ రాముడొక్కడు మాత్రం సత్యధర్మములను సర్వకాలముల యందు ఎలా అనుష్ఠానం చేస్తాడు అని మనకి ప్రత్యేకించి గృహస్థాశ్రమంలో ప్రవేశించడం అనేటటువంటిది మనుష్య జీవితంలో కీలకమైనటువంటి ఘట్టం. ఎందుచేత అంటే మనం గృహస్థాశ్రమంలో ప్రవేశించేది దేని కొరకు అంటే ధర్మపత్నిగా స్వీకరిస్తాం భార్యని. ధర్మపత్ని అంటే మనని ధర్మ మార్గమునందు ప్రవర్తింప చేయడం కోసమని ఆవిడ మనకి ఆలంబనంగా తోడుగా వచ్చింది. ఆవిడ మన చేత ఉద్ధరింపబడాలి, మనం ఆవిడ్ని ఉద్ధరించాలి. ఇద్దరూ కలిసి ఒకరి చేయి ఒకరు పట్టుకొని ధర్మ మార్గంలో ముందుకు నడుస్తారు. అందుచేత గృహస్థాశ్రమం అనేటటువంటిది పరమపావనమైనటువంటి ఆశ్రమం. అటువంటి ఆశ్రమంలో ఎన్నో ధర్మాలు ఉన్నాయి, ఆచారకాండ ఉంది, కానీ అవన్నీ మనం చదవగలమా? నిజంగా అటువంటి సన్నివేశం వచ్చినప్పుడు జ్ఞాపకంలో ఉంటాయా? కానీ రామాయణం అయోధ్యకాండ కానీ జీర్ణం అయిందనుకోండి, అయోధ్యకాండ బాగా మనస్సులోకి వెళ్ళిందనుకోండి, మీకేం భయం ఉండదు. ఇంకా ప్రతి సందర్భంలోనూ కూడా రాముడు స్ఫురణలోకి వస్తూ ఉంటాడు. ఈ ఘట్టాలలో రాముడు ఇలా ప్రవర్తించాడు కదా, మనకది ఎందుకు ఆదర్శం కాదు? రాముడు నరుడిగా ప్రవర్తించాడే, రాముడు దేవుడిగా ప్రవర్తించలేదు. రాముడు దేవుడిగా ప్రవర్తించాడు అని మీరు రామాయణం చదివితే అయోధ్యకాండ ప్రత్యేకించి ఆ కాండకి ప్రయోజనమే ఉండదు. ఎందుచేత అంటే రాముడు దేవుడు కనుక అలా ప్రవర్తించాడు, రాముడు దేవుడు కనుక తండ్రికి నమస్కరించాడు, రాముడు దేవుడు కనుక రాజ్యాన్ని వదిలిపెట్టాడు, మేము ఎలా వదిలిపెడతాం అనుకుంటే అయోధ్యకాండ వినడం కాదు, అసలు రామాయణం వినడం అనవసరం. రామాయణాన్ని ఎప్పుడు చదివినా రామాయణంలో రాముడు దేవుడు అని మీరు చదివితే అంతకన్నా అర్ధరహితమైన విషయం ఇంకొకటి లేదు. రాముడు కేవల నరుడు, ఒక మనిషిగా రాముడు జీవిస్తున్నాడు, రాముడు కూడా ఒక మనుష్యుడే అన్న భావనతో మీరు ఉండాలి. అందుకే చతుర్ముఖ బ్రహ్మాదులు వచ్చినా కూడా యుద్ధకాండలో నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివి అన్నారు. ఆయన అన్నాడు, మీరేదో చెప్తున్నారు, నాకేం తెలియడం లేదు, నేను విష్ణువేమిటి, నేను నారాయణునేమిటి కాదు, నాకు తెలుసున్నంత వరకు నేను దశరథ మహారాజు గారి కుమారుణ్ణి, నేను దాశరథిని, నేను రాముణ్ణి, అంతే అన్నాడు. అందుకని ఆయన మనసా వాచ ఒక మనుష్యుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాడు. ఆయన్నే శ్రీమన్నారాయణుడిగా ప్రవర్తించాలి అని అనుకుంటే సుదర్శనాన్నే ప్రయోగం చేయొచ్చు రావణాసురుడి మీదకి. కానీ ప్రతిద్వంద్వి అయినటువంటి వాడు రావణాసురుడి మీద యుద్ధం చేసినప్పుడు ఎలా అలిసిపోతాడో తాను అలా అలిసిపోయాడు. ఆశాంతం గురువుల యొక్క అనుగ్రహాన్ని మనకి చూపించాడు. ఎందుకని రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క జీవితాన్ని, రామచంద్రమూర్తి యొక్క శీలాన్ని అంత అందంగా తీర్చిదిద్దినటువంటి మహాపురుషులు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. ప్రారంభంలో వాళ్ళైతే వెళ్ళే కొద్దీ రామాయణంలో రామచంద్రమూర్తి జీవితంలో ఆయన జీవితాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తుల్ని మీరు చూడండి, సర్వకాలముల యందు గురువులే. అరణ్యకాండలోకి వెళ్ళేటప్పటికి ఇంకా ప్రారంభం అవుతారు, మనకి నిజంగా ఆశ్చర్యం వేస్తుంది, ఏమిట్రా వీళ్ళ జీవితాలు ఏమి మహర్షులు రా అనిపిస్తుంది. శరభంగుడు, సుతీక్షణుడు, శబరి, వరసగా వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరినీ మించి మకుటాయమానమైన వ్యక్తి మహానుభావుడు అగస్త్యుడు. వీళ్ళందరూ వస్తారు, వీళ్ళందరి అనుగ్రహాన్ని పొందుతాడు. చిట్ట చివర కూడా యుద్ధకాండలో రామచంద్రమూర్తి రావణాసురుడి మీద యుద్ధం చేసేటప్పుడు అలసటకి లోనైతే ఒకరు పిలిచారా పిలవలేదా అని చూడకుండా వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసినటువంటి వాడు అగస్త్యుడు. మనకి రామాయణం జీవితంలో ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వు సత్యధర్మాల్ని పట్టుకో, నువ్వు వెతుక్కోవలసింది ఏం ఉండదు. నీ అంత నువ్వుగా ఎన్ని తెచ్చి దాచుకుంటావు, ఎన్ని తెచ్చి సంపాదించుకుంటావు, ఎన్ని తెచ్చి నీకు రావలసినటువంటి కష్టం నుంచి నువ్వు గట్టెక్కగలవు. ఎన్ని తెచ్చి దాచుకోండి, ఎన్ని తెచ్చి పెట్టుకోండి, కష్టం అనేటటువంటిది వెన్నాడుతూనే ఉంటుంది. మీ శక్తితో మీరు కష్టాన్ని అధిగమించగలను అనుకున్నంతకాలము కూడా, అహంకారం లోపల ఉన్నంతకాలము కూడా పరివేదన ఉంటూనే ఉంటుంది. కష్టమే కానివ్వండి, సుఖమే కానివ్వండి, ఇదంతా వెనక నుండి మా రామచంద్రమూర్తి ఇస్తున్నారు. నేను సత్యధర్మములను నమ్మి ఉన్నాను అని ఉంటే అటువంటి వాడికి పిలిచినా పిలవకపోయినా భగవంతుని యొక్క శక్తి ఎలా కటాక్షింపబడుతుందో మనకి రామాయణం నిరూపించి చూపిస్తుంది. ఎందుచేత అంటే యుద్ధకాండలో ఇంద్రజిత్ నాగాస్త్రములతో బంధించాడు. బాణములు పాములుగా మారతాయి, ఇంద్రజిత్తుకున్న గొప్పతనం అది. అవి వచ్చి కట్టేస్తే చలనం లేకుండా పడిపోయారు యుద్ధభూమిలో రామలక్ష్మణులు. పడిపోతే ఎవరు పిలిచారు, ఎవరు పిలవలేదు, గరుత్మంతుడు వచ్చాడు. వస్తే ఆ పాశములన్నీ కూడా నాగపాశములు విడిపోయాయి. విడిపోతే రామలక్ష్మణులు స్పృహలోకి వచ్చారు.
గరుత్మంతుణ్ణి చూశారు. గరుత్మంతుడు కౌగిలించుకొని ఒక మాట అన్నాడు. నన్ను గరుత్మంతుడు అంటారు. నీకు నాకు ఏమి స్నేహం, ఎప్పటి స్నేహం, నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు నన్ను రక్షించావు, ఈ ప్రశ్నలు అడగకు రామా, నీకు తెలుస్తుంది, నీకు నాకు ఉన్న స్నేహం ఏమిటో ముందు తెలుస్తుంది అంటాడు. ఎందుకు రామచంద్రమూర్తికి ఎలా వచ్చి సహకరించాడు? అందుచేత అంత అలిసిపోతే అగస్త్యుడిని ఎవరు పిలిచారు? వచ్చి మీరు నాకు ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చెయ్యండి అని రామచంద్రమూర్తి ఏమైనా అడిగారా? అంతమంది తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరుణం ఉపాగమ్య ప్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి అంటారు. రావణుడికి ఉపదేశం చెయ్యకూడదా? చెయ్యరు. వేదం చదువుకోలేదా రావణుడు? చదువుకున్నాడు. పూజ చెయ్యడా? చేస్తాడు. అయినా ఎందుకు రామచంద్రమూర్తికి మాత్రమే ఆదిత్య హృదయం ఉపదేశం చేశారు అంటే ఆయన జీవితంలో విడిచిపెట్టనివి రెండే. సత్యాన్ని, ధర్మాన్ని ఆయన విడిచిపెట్టాడు. ఈ రెండు విడిచిపెట్టకుండా ఉండడానికి కారణం, ఈ రెండింటినీ అంత గట్టిగా పట్టుకోగలగడానికి కారణం గురువులు చెప్పినటువంటి మాటలు. అవి రాముడి జీవితంలో ప్రభావితం చేశాయి. ఆ రెండిటి పాదములు పట్టుకున్నాడు, ఎన్ని కష్టములనైనా ఓర్చుకున్నాడు. అందుకని రాముడు రాజారాముడయ్యాడు, సీతారాముడయ్యాడు. ఇవాళ మనకందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. ఆ రామాయణం చదువుకోవడం, కొన్ని కోట్ల బీ కాంప్లెక్స్ ఇంజక్షన్లు పుచ్చుకోవడం. ఈ శరీరానికి ఇంజక్షన్లు చేయించుకుంటే బలం వస్తుందేమో, కానీ శరీరం ఎంత బలంగా ఉన్నా ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మనస్సుకి బలం లేకపోతే శరీరమునకు ఎంత బలమున్నా ఉపయోగము లేదు. ఎందుచేత మనస్సు పరిపరి విధముల పోతూ మనస్సు చాలా బాధతో ఉందనుకోండి, నిరుత్సాహంగా, ఈ శరీరంలో ఎంత బలం ఉన్నా ఆ వ్యక్తి ఏమీ చెయ్యలేడు. ఈ శరీరానికి బలం లేకపోవచ్చు, కానీ మనస్సుకి బలం ఉందనుకోండి, మనస్సు తేజోవంతంగా ఉందనుకోండి, మనస్సు సత్యధర్మములను ఆశ్రయించి ఉందనుకోండి, నాకు ఈశ్వరుడున్నాడన్న పూనిక ఉందనుకోండి, ఆ వ్యక్తి ఏదైనా సాధించగలడు. దీనికి మెట్లు ఎలా ఎక్కాలో, జీవితం ఎలా ఉంటుందో, ఒక్కొక్క పాత్ర ఎలా మారుతుందో, ఎలా మాట్లాడుతుందో, మనకి నిజంగా సెల్యులాయిడ్ మీద సినిమాని చూపించినట్టు ఎంత అందంగా వాల్మీకి మహర్షి ఆ పాత్రల్ని చూపిస్తారో, ఎక్కడెక్కడ ఏ పాత్ర ఎలా వైక్లభ్యాన్ని పొందుతుంటుందో సత్యధర్మాల్ని అనుష్ఠానం చేయడంలో, ఒక్క రాముడు మాత్రం ఎలా మారకుండా నిలబడతాడో, రాముణ్ణి పట్టుకున్న వాళ్ళని కూడా ఎలా నిలబెడతాడో మనకి అయోధ్యకాండ నిరూపిస్తుంది. అందుకే నాకైతే అనిపిస్తుంది వ్యక్తిగతంగా, అయోధ్యకాండ లాంటి కాండ రామాయణంలో ఇంకొకటి లేదు. సుందరకాండ పరమోత్కృష్టమైన కాండ, సందేహం లేదు, కానీ అది ఉపాసన కాండ. కానీ సామాన్యమైనటువంటి వ్యక్తి జీవితం దగ్గర నుంచి ఎలా నడవాలో, నడువడి ఎలా ఉండాలో నిరూపించాలంటే అయోధ్యకాండే. అంత పరమోత్కృష్టమైనటువంటి కాండని ఇవాళ ప్రారంభం చేస్తున్నాం. ఇందులో వాల్మీకి మహర్షి మొట్టమొదటి శ్లోకాన్ని రచిస్తూ అంటారు, గచ్చతా మాతులకులం భరతేన తథానగ శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీతః ప్రీతి పురస్కృత అంటూ మొదలెట్టారు. గచ్చత అంటూ మొదలెట్టారు. అదో గమ్మత్తు. వాల్మీకి రచన వైచిత్రి ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. గచ్చత, వెళ్ళాడు అన్నారు. వెళ్ళిపోయినది అన్న శబ్దంతో ప్రారంభమైంది అయోధ్యకాండ. అయోధ్యకాండ పూర్తయిపోయేటప్పటికీ రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతాడు, లక్ష్మణుడు రాముడి వెంట వెళ్ళిపోతాడు, భరతుడు నందిగ్రామానికి వెళ్ళిపోతాడు. ఇప్పటి వరకు ఇన్ని తరాల నుంచి అయోధ్యలో ఉన్న సింహాసనం నందిగ్రామానికి వెళ్ళిపోతుంది. ఎందుకని? పరిపాలన అంతా అక్కడ జరుగుతోంది, అందుకని సింహాసనం అక్కడ ఉన్నట్టే లెక్క. అందుకని నందిగ్రామానికి వెళ్ళిపోతుంది. దశరథ మహారాజు గారు శరీరాన్ని విడిచిపెట్టి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతాడు. ఇన్ని వెళ్ళిపోతాయి. అన్నీ వెళ్ళిపోవడం ప్రారంభమవుతోంది, ఇంకా కదలడం ప్రారంభమవుతోంది. ఇప్పటి వరకు వశిష్ఠ విశ్వామిత్రాదుల చేత శిక్షింపబడినటువంటి మహోత్కృష్టమైనటువంటి బుద్ధి కలిగిన రాముడు కూడా కదలడం ప్రారంభిస్తున్నాడు. మనకి పాఠం ప్రాక్టికల్గా ఆచరణపూర్వకంగా చూపించడం అయోధ్యకాండలో ప్రారంభమవుతోంది. అందుకే మొదటి శ్లోకం గచ్చత అని మొదలవుతుంది. గచ్చతా మాతులకులం భరతేన తథానగ శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీతః ప్రీతి పురస్కృత. ఆ శత్రుఘ్నుడు భరతుని చేత తీసుకుపోబడ్డట. ఎక్కడికి అంటే, భరతుడు మాతులకులం తన మేనమామ గారింటికి ఎడుతున్నాడు, యుధాజిత్తు గారింటికి. అయితే యుధాజిత్తు గారు అసలు బాలకాండలోనే వచ్చాడు.
కేకయరాజు గారి కూతురు కైకేయి. ఆ కైకేయమ్మ యొక్క తమ్ముడు యుధాజిత్తు. అందుచేత యుధాజిత్తు భరతుడికి మేనమామ అవుతాడు. ఈయన ఈ యుధాజిత్తు బాలకాండలో సీతారామ కళ్యాణం కోసమని దశరథ మహారాజు గారు మిథిలా నగరానికి వెళ్ళినప్పుడు అయోధ్యకు వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు చెప్పారు, వివాహాన్ని పురస్కరించుకొని తన కుమారులకి వివాహం చెయ్యడం కోసం, సంబంధాలు నిశ్చయం చేయడం కోసం దశరథ మహారాజు గారు మిథిలా నగరానికి వెళ్ళారని చెప్పారు. ఈ మాట వినగానే యుధాజిత్తు కూడా బయలుదేరి అక్కడికి వెళ్ళాడు మిథిలా నగరానికి. వెడితే దశరథ మహారాజు గారు చూసి ఆశ్చర్యపోయారు, ఏమిటి ఇలా వచ్చారని అడిగారు. అడిగితే మేము అయోధ్యకి వెళ్ళాము, కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రులు వారు చెప్పారు, మీరు మా మేనల్లుళ్ళ వివాహ ప్రయత్నంలో మిథిలా నగరానికి వచ్చారని తెలిసింది, అందుకని నేను కూడా మిథిలకి వచ్చాను అన్నాడు. అందులో ప్రేమకి ప్రేమ ఉంది. ఎందుచేత అంటే మనకి శాస్త్రంలో ఒక మాట ఉంది, మేనమా మల్ల ముద్దు మేలైన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అని. అపారమైన ప్రేమ ఎవరిది అంటే మేనమామది. మేనమామ మేనల్లుణ్ణి తన కొడుకుని కలిపి సమానంగా చూడగలడు అంది శాస్త్రం. అందుకని మేనమామల ముద్దు మేలైన ముద్దు చాలా ప్రేమగా చూస్తారట మేనమామ. అందుకని మేనమామ గారు కనుక తన మేనల్లుడైనటువంటి భరతుడికి వివాహం జరుగుతోందని తెలిసి అక్కడికి వెళ్ళాడు. అంత ప్రేమగా పిలవకపోయినా వచ్చినటువంటి అతిథి కనుక విశిష్ట అతిథిగా భావించారు దశరథ మహారాజు గారు. అందుకని విశేషమైనటువంటి సత్కారం చేశారు. సత్కారం చేశారు. వివాహం అయిపోయిన తర్వాత యుధాజిత్తు తన సామ్రాజ్యానికి వెళ్ళిపోతూ తన మేనల్లుడైనటువంటి భరతుణ్ణి వాళ్ళింటికి పంపించవలసిందిగా దశరథ మహారాజు గారిని అడిగారు. అందుకని అయోధ్యకు వచ్చిన తరువాత దశరథ మహారాజు గారు తన కుమారుడైనటువంటి భరతుణ్ణి మేనమామ గారింటికి పంపారు. అయితే భరతుడు వెడితే అర్థం ఉంది, ఎందుకంటే మేనమామ గారి ఇల్లు కాబట్టి వెళ్ళాడు. కానీ ఇది తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళిందని మధ్యలో భరతుడు విడితే శత్రుఘ్నుడు ఎందుకు? పోనీ భరతుడు శత్రుఘ్నుడు వరసకు అన్నదమ్ములే తప్ప ఏకోదరులు కారు. ఎందుచేత అంటే భరతుడు కైకమ్మ యొక్క సంతానం, శత్రుఘ్నుడు సుమిత్ర యొక్క సంతానం. లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రకి జన్మించారు. అటువంటప్పుడు భరతుడు మేనమామ గారింటికి ఎడుతుంటే శత్రుఘ్నుడు వెళ్ళడం ఏమిటి? పోనీ వెళ్ళాడు అంటే నేను వస్తాను అందాక అన్నయ్య అని ఓ మాట అడిగి వెడితే అర్థం ఉంది. కానీ అలా వెళ్ళినవాడు కాడుట, నీతహా తీసుకుపోబడ్డాడు. భరతుడు తీసుకుపోయాట. తీసుకుపోతే ఆయనతో పాటు వెళ్ళిపోయాట. మనకి రామాయణంలో చాలా తక్కువగా కనపడి తళుక్కున మెరిసేటటువంటి పాత్రలలో శత్రుఘ్న పాత్ర ఒకటి. మీకు శత్రుఘ్న పాత్ర అయోధ్యకాండలో ఇంకోసారి మెరుస్తుంది. ఎక్కడ మెరుస్తుందో ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఎందుకంటే ఎలాగో రామాయణం చెప్తున్నాం కనుక మళ్ళీ నేను ఒకసారి అటు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చి ఎందుకు అనవసరం. అందుకని మళ్ళీ మెరిసినప్పుడు మెరుస్తోందని చెప్తాను. మెరిసినప్పుడు మెరుస్తోందని చెప్పడం అవివేకం. అది మెరుస్తోందని గుర్తుపట్టేస్తారు మీరు ప్రాజ్ఞులు కనుక. అందుచేత ఇక్కడ మెరిశాడు ఒకసారి శత్రుఘ్నుడు. ఎలా? నీతహ తీసుకుపోబడి. అది ఆ శ్లోకంలో ఉన్న అందం. ఎలా తీసుకుపోబడ్డాట? భరతుడు వెడుతున్నాడు, శత్రుఘ్నుణ్ణి తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోతాడు అలాగా అంటే భరతుడిని విడిచి శత్రుఘ్నుడు ఉండలేడు కనుక. అందుకని భరతుడితో వెడతాడు. ఏది శత్రుఘ్నుని యొక్క శీలము అంటే ఆయన పేరు శత్రుఘ్నుడు అని పెట్టారు మహానుభావుడు వాసిష్ఠ మహర్షి. ఎందుకు పెట్టాలి అంటే ఆయన శత్రువులను జయించినవాడు కనుక. ఏ శత్రువుల్ని జయించాడు? అప్పటి వరకు శత్రుఘ్నుడు ఏ రాజుగారి మీదైనా యుద్ధానికి వెళ్ళి ఎవరినన్నా చంపినట్టుందా రామాయణంలో? ఎక్కడా లేదు. మరి ఎందుకు శత్రుఘ్నుడు అంటే ఆయన గెలిచినటువంటివి రెండు ఉన్నాయి. ఈ రెండు ఎవ్వరూ గెలవలేనివి, ఆయన మాత్రమే గెలిచినవి. అవి అహంకారం మమకారములు. ఈ రెండిటిని ఎవ్వరూ గెలవలేరు. ఎందుచేత గెలవలేరు అంటున్నానంటే ఎటువంటి వాడికి కూడా ఏదో ఒక సమయంలో లోపల నుంచి అహంకారం వచ్చేస్తుంది. నా అంత వాణ్ణి నేను అన్న భావన ఉంటుంది. అందున మనిషి జీవితంలో తెలియకుండా జరిగిపోయేటటువంటి ఒక గొప్ప విశేషం ఒకటి ఉంటుంది, పోలిక పోల్చుకొనుట. ఇది మీరు ఎంత కాదనండి అస్తమానం జరుగుతుంటుంది లోపల. మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారనుకోండి, వారితో మిమ్మల్ని పోల్చుకుంటుంది. వారికి నాకు ఏమిటి తారతమ్యం అంటుంది. ఎంతసేపు? స్నేహం ఉన్నంతసేపు అందం. ప్రతికూలత కానీ లోపల ఉందనుకోండి వెంటనే పోల్చుకుంటుంది. ఎందుకంటే నాకన్నా ఏమి ఎక్కువండి ఆయన అంటుంది, పోలుస్తుంది వెంటనే. ఈ పోలిక పెట్టుకోవడం అనేటటువంటి తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. అందున అధికారము, అందము, శాస్త్ర పరిజ్ఞానము, అంతఃపురవాసము, ఐశ్వర్యము ఇలాంటివన్నీ ఒక చోట ఉన్నాయనుకోండి, ఆభిజాత్యం తప్పకుండా ఉంటుంది. నా అంత వాణ్ణి నేను అన్న భావన ఉంటుంది. భరతుడు కైకమ్మ కొడుకు, శత్రుఘ్నుడు సుమిత్ర కొడుకు.
ఆ మాటకొస్తే భరతుడు కైకమ్మ కొడుకు కనుక మూడో భార్య కొడుకు, శత్రుఘ్నుడు సుమిత్ర కొడుకు రెండవ భార్య కొడుకు. అందుచేత యథార్థమునకు భరతుని కన్నా శత్రుఘ్నుని స్థానము ఉదాత్తమే, ఎక్కువే. అటువంటి వాడు ఎప్పుడూ భరతుణ్ణి శాసించడం కానీ నేను సుమిత్ర కొడుకునన్న భావన కానీ ఉండదు. కానీ పుట్టుకలో మాత్రం భరతుడికి శత్రుఘ్నుడు తమ్ముడు. ఎందుకని? భరతుడి కన్నా కూడా వెనక పుట్టాడు. లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఏకకాలమునందు జన్మించారు. ఉదయం భరతుడు పుట్టాడు, మధ్యాహ్నం వాళ్ళు పుట్టారు. అందుచేత తమ్ముడు అవుతాడు శత్రుఘ్నుడు. అన్నగారు భరతుడు. అన్నగారు భరతుడైనా మీరొక్క విషయం ఆలోచించాలి, ఇద్దరికీ ఎంత తేడా. ఓ పూట ఆయన పొద్దున్న, ఈయన మధ్యాహ్నం. ఎవరితో కలిసి ఉండాలి? ఇద్దరూ కవల పిల్లలు పుట్టిన వారు లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు. పుట్టినప్పుడు శత్రుఘ్నుడు ఎప్పుడూ ఎవరితో ఉండాలి? లక్ష్మణుడితో ఉండాలి. కానీ ఎవరితో ఉంటాడు? ఎప్పుడూ లక్ష్మణుడి పక్కన కనపడడం. ఎవరి పక్కన కనపడతాడు? భరతుడి పక్కన కనపడతాడు శత్రుఘ్నుడు. లక్ష్మణుడు ఎక్కడ కనపడతాడు? రాముడి పక్కన కనపడతాడు. సుమిత్రకు ఉన్నది ఇద్దరి సంతానం, కానీ ఇద్దరూ ఎప్పుడూ తన ఇంట్లో ఉండరు. ఇది గమ్మత్తు. అసలు కౌసల్యకు ఒక్కడే కొడుకు రామచంద్రమూర్తి, ఆయన కౌసల్యమ్మ గారి ఇంట్లో ఉంటాడు. భరతుడు కైకమ్మకు ఒక్కడే కొడుకు, కైకమ్మ ఇంట్లో ఉంటాడు. సుమిత్రకి ఇద్దరు కొడుకులు లక్ష్మణ శత్రుఘ్నులు, ఇద్దరు ఇంట్లో ఉండరు. లక్ష్మణుడేమో రాముడి దగ్గరికి వెళ్ళిపోతాడు, శత్రుఘ్నుడేమో భరతుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇద్దరూ చెరుకొకరి దగ్గర ఉంటారు. ఇదే రామాయణంలో ఆశ్చర్యం. ఎందుకు అలా ఉంటారు అంటే, భగవంతుణ్ణి ఆశ్రయించి లేదా సర్వకాలములయందు ధర్మమును ఆశ్రయించి అనుష్ఠానం ఉంటుంది. ధర్మము రాముడు. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ. రాశీభూతమైనటువంటి ధర్మాన్ని మీరు రామచంద్రమూర్తిగా చూస్తే అనుష్ఠానము లేనటువంటి ధర్మము అయోమయం. అన్నీ తెలుసు, అనుష్ఠానం ఉండదు. ఆయనకి తెలియదా? తెలుసు, సంధ్యావందనం చేయడు. ఎప్పుడూ ఉదయం లేచి సంధ్యావందనం చేసినటువంటి పాపాన పోడు. ఆయనకి తెలియదా? అన్నీ తెలుసు. ఆయన ఒక్కనాడు పూజ చేసినట్టు కనపడడు. అలాగని జ్ఞానైతే పక్కన పెట్టచ్చు. అంత జ్ఞాని రామచంద్రమూర్తే నడువడి చూపించడం కోసమని అంత జాగ్రత్తగా ప్రవర్తించారు. మిమ్మల్ని మీరు ఎలా మినహాయించుకుంటారు? మినహాయించుకోవడం కుదరదు. నువ్వు జ్ఞానివైతే లోకం గుర్తించాలి, ఈశ్వరుడు గుర్తించాలి, నువ్వు ఆ స్థితికి కూడా వెళ్ళాలి. వెళ్లకుండా నేను జ్ఞానినంటే కుదరదు. నువ్వు జ్ఞానివైతే నేను జ్ఞానిని అన్న మాట నోటి వెంట రానే రాదు. అటువంటప్పుడు నువ్వు ఎలా మానుతావు? మానడం కుదరదు. అందుకని లక్ష్మణుడు సర్వకాలమున యందు సేవ చేస్తాడు. అందుకని ధర్మముతో అనుష్ఠానము కలిసి ఉంటుంది. భరతుడు భక్తి శక్తితో కలిసి ఉంటుంది. శక్తి లేని భక్తి అర్థరహితం. ఎందుచేత? భక్తి ఉన్నదనుకోండి, మీ అశక్తత జ్ఞాపకం రాకూడదు. అపారమైన భక్తి ఉంది, నాకు తెల్లారకట్ లేచి స్నానం చేస్తే పడిశం పట్టేస్తుందండి అని గుర్తొస్తే ఆ భక్తికి మినహాయింపు వచ్చింది. ఎంత కార్తీక మాసం అవనివ్వండి, ఎంత తెల్లవారుధాము కానివ్వండి, కాసిన వేణీళ్ళు తల మీద స్నానం చేస్తానో మినహాయింపించింది శాస్త్రం చెయ్యొచ్చని అర్థం లేదు. అయినా కాకపోయినా చన్నీళ్ళే స్నానం చేస్తానంటే అదో దౌర్బల్యం అంతే. నువ్వు హాయిగా చెయ్యొచ్చు వేణీళ్ళు స్నానం, శాస్త్రం అంగీకరించింది. నీకు శరీరం ఒంట్లో బాగుండకపోతే తలస్నానం వేణీళ్ళు చేసి పూజామందిరంలో కూర్చుంటాను, కళ్ళు కనపడకపోతే ఏమో అక్కడ కూర్చుని రామా 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 గంటసేపు అంటాను. భక్తితో శక్తి కలిసి ఉంటుంది. శక్తి వైక్లభ్యం అయిపోతే అశక్తతని వెతుక్కున్న నాడు అది భక్తి అనిపించుకోదు. అందుచేతే తుట్టతుద నిమిషం వరకు ఏ శక్తి ఉంటే ఆ శక్తితోనే ఉపాసన జరుగుతుంది అంతే. అందుకని భరత శత్రుఘ్నులు ఎప్పుడు ఒకచోట ఉంటారు, రామలక్ష్మణులు ఎప్పుడు ఒకచోట ఉంటారు. అయితే తీసుకుపోబడ్డాడు అనడంలో మాత్రం పెద్దలు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని దర్శనం చేశారు. శత్రుఘ్న నీత, తీసుకుపోబడ్డాడు. ఎందుకు తీసుకుపోబడ్డాడు అంటే, ఇది సర్వకాలములయందు భరతుణ్ణి ఆశ్రయించేటటువంటి శత్రుఘ్నుడు భక్తి ఎక్కడ ఎక్కువగా వెతుక్కోబడుతుంది అంటే, భక్తి భగవంతుడిలో వెతుక్కోం. యథార్థం భగవంతుడి దగ్గరికి వెళ్ళి మీరు ఆయనతో భక్తిగా ఉండడానికి, ఆయన పట్ల భక్తిగా ప్రవర్తించడానికి భగవంతుడు కాడు మార్గం, భాగవతులు మార్గం. ఎందుకని? భక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారో దాన్ని చూసి మీరు ప్రవర్తిస్తారు. అయ్యో ఫలానా ఆయన ఉన్నాడండి, మహానుభావుడు, తెల్లవారుజామున 5 అయ్యేటప్పటికి లేచి సంధ్యావందనం చేసుకుంటాడు, అంత జాగ్రత్తగా ఉంటాడు, అలా అనుష్ఠానం చేసుకుంటాడు, ఆయనలా మనం ఎందుకు ఉండలేము అని మీకు ఆదర్శంగా ఉండేటటువంటి వాడు ఎవరవుతాడు? భక్తుడు అవుతాడు. భక్తుణ్ణి ఆదర్శంగా పెట్టుకుని ఆయన అలా పూజ చేస్తారు, మనం అలా ఎందుకు చేయలేము? ఆయన అలా ఉపవాసం ఉంటారు, మనం ఎందుకు ఉండలేము? ఆయన అలా క్షేత్రానికి వెడతారు, మనం ఎందుకు వెళ్ళలేము? ఆయన అలా నిత్య జీవితం గడుపుతున్నారు, మనం ఎందుకు గడపలేం అని భక్తిలోకి తీసుకెళ్ళగలిగినటువంటిది భాగవతుల యొక్క చరిత.
అందుకని భాగవతుల పాదం పట్టుకుని భాగవతులతో కలిసి భక్తిలోకి వెడతాం. ఇది ఒక స్థితిలో ఎటువంటి స్థితికి వెళ్ళాలి? మీరు వారిని అనుసరించడం కాదు, వారు మిమ్మల్ని తీసుకుపోవాలి. ఎలా తీసుకుపోవాలి? కేవలం నాతో పాటు నా ఉత్తరీయాన్ని పట్టుకుపోయినట్టు, నేను పంచె కట్టుకుని వెళ్ళిపోతే నా వెంట నా పంచె వచ్చేసినట్టు. ఉపన్యాసానికి వచ్చే ముందు అక్కడ 6 పంచెలో 7 పంచెలో ఉంటాయి. ఉన్న వాటిల్లో నా కంటికి ఏది తీసుకోవాలనిపిస్తే ఆ పంచె గభాలను లాగుతాను. అబ్బా ఇవాళ నా టర్న్ కాదు, నేను రాను అంటుంది ఆవిడ. పంచె వచ్చేస్తుందంతే. ఏ పంచె లాగితే ఆ పంచె వస్తుందో ఆ పంచె కట్టుకొస్తాను. ఇవాళ నేను రాను, నేను సుందరకాండకు వస్తాను అంది పంచె. అయోధ్యకాండ కట్టుకుంటే అయోధ్యకాండకు వస్తుంది, యుద్ధకాండ కట్టుకుంటే యుద్ధకాండకు వస్తుంది. దాని ప్రమేయం ఏమి ఉండదు. అంతేగాని గురుగారు ఈ కార్యక్రమానికి రాను కానండి, తిరుపతి అయితే రాను కానీ శ్రీశైలం అయితే వస్తానండి, రామాయణానికి అయితే రాను కానండి, తిరుప్పావైకి అయితే వస్తానండి, తిరుప్పావైకి అయితే వస్తాను కానండి, శివపురాణం చెప్పినప్పుడు రానండి. ఇది భక్తి కాదు. గురువు యందు నీకు విశ్వాసం ఉంటే ఆ గురువు వెంట వెళ్ళిపోవాలి. ఆ గురువు తీసుకుపోతాడు అంతే నిన్ను. ఎలా? తన వెంట ఒక వస్తువుని తీసుకుపోయినట్టు తీసుకుపోతాడు భక్తుడు. తీసుకుపోతే ఆ భాగవతుల్ని అనుసరించి అలా వెళ్ళిపోతాడు. ఎలా వెళ్ళిపోయాడు? తను రాజకుమారుడు, తను కూడా దశరథ మహారాజు గారి కొడుకే, భరతుడు దశరథ మహారాజు గారి కొడుకే. నువ్వు మేనమామ గారింటికి వెడితే నన్ను తీసుకెళ్ళిపోవడం ఏమిటయా, నేనెందుకు వస్తాను అనడు. భరతుడు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. భరతుడు ఎప్పుడు భరతుడి సేవ చేసుకుంటాడు. ఎప్పుడు చూసినా భాగవతుల సేవ చేసుకుంటాడు. ఎక్కువ ప్రీతి భగవానుడికి ఎప్పుడు కలుగుతుంది? తన సేవ చేసిన కన్నా తన పాదములు పట్టి సేవ చేసేటటువంటి భక్తుల యొక్క సేవ చేసిన నాడు భగవంతుడు ఎక్కువ ప్రీతి చెందుతాడు. అందుకే మనం పూజ చేసినా ఎప్పుడు తిన్నగా భగవంతుణ్ణి పిలవం. ఈరోజు శివార్చన చేస్తున్నారనుకోండి, నంది భృంగిరట వీరక వీరభద్ర చండీశ్వర ప్రమద ముఖ్య మహాగణేభ్య అని ఆ పరమశివుణ్ణి ఆశ్రయించి ఉండేటటువంటి గణములన్నింటినీ పిలుస్తాం. మీరు ఒక విష్ణువాలయంలోకి వెళ్ళారనుకోండి, ఆళ్వారులను సేవించి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనానికి ఎడతాం. మీరు ఒక శివాలయంలోకి వెళ్ళారనుకోండి, ముందు నందీశ్వరుణ్ణి సేవించి చండీశ్వరుణ్ణి సేవించి ఆ పైన ఉండేటటువంటి త్రిశూలానికి ఓ నమస్కారం చేసుకుని అప్పుడు శివాలయంలోకి ప్రవేశిస్తాం. ముందు బయట ఉండేటటువంటి పరివార దేవతలతో కలిసి ఉన్నటువంటి పరమాత్మ ప్రసన్నుడై ఉంటాడు. అందుకని ఎప్పుడు భాగవతులతో కూడి ఉన్నవాడిని పిలుస్తాం. అందుకే భగవంతుణ్ణి పిలిచినా ఆ పూర్వ దిక్కునున్నటువంటి శచీ పురంధరాభ్యాన్నమః అని చెప్పి అరుంధతి వశిష్ఠాభ్యాన్నమః అని చుట్టూ ఆ ఉన్నటువంటి ముందు ఆ ఋషులందరికీ నమస్కారం చేసి అప్పుడు భగవానుడికి నమస్కారం చేస్తాం. ఎందుచేత భాగవతులతో కలిసి ఉన్నటువంటి భగవంతుని సేవ చేసేటప్పుడు ముందు భాగవతుల సేవ చేసి భగవంతుడి సేవ చేస్తాం. అలా భరతుడు తీసుకుపోతే భరతుడి వెంట వెళ్ళిపోవడమే తప్ప తనకంటూ ఒక స్వప్రయోజనం కానీ, తనకంటూ ఒక మళ్ళీ ఆభిజాత్యం కానీ, ఒక అహంకారం కానీ, ఒక మమకారం కానీ భరతుడికి ఏమో శత్రుఘ్నుడికి ఉండవు. భరతుడి వెంట వెళ్ళిపోతాడు. ఇది అహంకారాన్ని గెలవడం. ఇది గెలవడానికి వెనక కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములను గెలవాలి. ఇవి గెలిస్తే తప్ప అంత తొందరగా భాగవతులతో పాటు వెళ్ళడం కుదరదు. భగవంతుడికి నమస్కారం చెయ్యమంటే అందరూ చేస్తారు. ఎందుకంటే ఏమో ఎందుకైనా మంచిదండి, లేని కూడా ఎందుకు వచ్చింది ఆయనతో మనకి ఉన్నాడని ఓ నమస్కారం చేస్తే పోదా, ఇప్పుడు లేడు లేడు అని చెప్పి ఆయన దగ్గర ఏదో ఆయనతో గొడవ పెట్టుకుంటే రేపు పొద్దున్న ఏదన్నా వస్తే ఇంకా అక్కడి నుంచి మనసులో పీకు పైకి లేదంటాడు. కానీ ఇంటికి వెళ్ళాక అమ్మాయికి జ్వరం వచ్చిందనుకోండి బెంగ, ఏమో ఇలా అన్నానందుకు వచ్చిందేమో అని బెంగ, మళ్ళీ ఎవరికి తెలియకుండా గుళ్ళో కడతాడు. అందుకని భగవంతుడి విషయంలో ఎలా అయినా ఉంటావు, కానీ నీలాగే ముక్కు, నీలాగే కాళ్ళు, నీలాగే చెవులు, నీలాగే నోరు, నీలాగే భార్య, నీలాగే పిల్లలు ఉన్నటువంటి నీతో పాటు సమానంగా జీవితం గడిపేటటువంటి ఒక భాగవతునిలో ఉండేటటువంటి విశిష్టమైన గుణములను నువ్వు గుర్తించి నీకన్నా ఆయన ప్రవర్తన చేత భగవంతుని యొక్క పాదములు పట్టడంలో నీకన్నా అధికుడని గుర్తించి ఆయన పాదములు పట్టడంలో ఆభిజాత్యము నీకు అడ్డు రాకుండా నీ అహంకార మమకారములను త్రోసి రాజని నువ్వు ఆయన పాదములు పట్టి ఆయన ద్వారా భగవంతుడి దగ్గరికి చేరగలిగితే ఆనాడు నువ్వు నీ అంతఃశత్రువులను గెలిచినట్టు మొదటి లెక్క. అందుకని ఆయన శత్రుఘ్నుడయ్యాడు. అందుకని తీసుకెళ్లడంలో గచ్చతామాతుల కులం భరతేన తథానగ శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో ప్రీతి పురస్కృత అనఘ పాపము లేనివాడు. భగవంతుణ్ణి చేరడానికి అడ్డొచ్చేది ప్రతిబంధకము. ప్రతిబంధక రూపమైనటువంటి విఘ్నమునకు పాపము అని పేరు. మనమేమో రామాయణానికి ఎడదాం అనుకుంటాం, ఎవడో చుట్టాలు వస్తారు. గుళ్ళోకి ఎడదాం అనుకుంటాం, అప్పుడే కరెక్ట్గా ఎవడో ఏదో పని మీద ఇంటికి వస్తాడు. లేదు పాపం ఏదో దేవాలయానికి ఎడదాం అనుకుంటాడు, ఆర్జిత సేవ బుక్ చేసుకుంటాడు, అప్పుడే ఆఫీసర్ గారు వస్తున్నారు, సెలవు దొరకదు, ఇంకో మాట వెళ్ళమంటారు. ఏమైంది?
నువ్వు భగవంతుణ్ణి చేరుకొని భగవంతుని యొక్క సేవ చేద్దామన్న నీ ప్రతి సంకల్పమునకు అడ్డుగా వచ్చినటువంటి ప్రతిబంధకం ఏదైతే ఉన్నదో ఆ ప్రతిబంధక రూపమునకు పాపమని పేరు. అటువంటి ప్రతిబంధకములను తొలగించుకొనుటకు నువ్వు మొట్టమొదట చేరవలసినది భాగవతుల యొక్క పాదములను. ఈ భాగవతుల పాదములను చేరుకుంటే తప్ప నీలో కూడా అహంకార మమకారములు తొలగవు. అందుచేత భరతుడి పాదములు పట్టినవాడు కనుక ఆయన అనఘుడు. అందుచేత గచ్చతామాతుల కులం భరతేన తదానగ శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత అని ఆంతరమునందున్నటువంటి విషయాన్ని చెప్పి బాహ్యమునందు మాత్రం భరతుణ్ణి విడిచిపెట్టి ఉండని స్వభావం శత్రుఘ్నుడదు. అందుకని భరత శత్రుఘ్నులిద్దరూ భరతుని మేనమామయ్య అయినటువంటి యుధాజిత్తు యొక్క గృహమునకు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఇక్కడ అయోధ్య పట్టణంలో సంతోషంగా కాలం గడిచిపోతోంది. అక్కడ ఉన్న విచిత్రం ఏమిటంటే వెళ్ళింది ఎవరింటికి వెళ్ళాడు? యుధాజిత్తు గారింటికి వెళ్ళాడు భరతుడు. మేనమామ గారికి మేనల్లుడంటే మహాప్రీతి. ఇంకా అనుభవించడానికి వీలు కానటువంటి వీలు లేదు అని చెప్పడానికి అవకాశం లేని సమస్త భోగములు అక్కడ ఉన్నాయి. తాతగారు ఉన్నాడు. ఇన్ని భోగములున్నా భరత శత్రుఘ్నుల దగ్గర మీరు జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి గుణం ఏమిటో చెప్పారు. ఈ మార్పు రాకూడదు కొడుకు దగ్గర. కొడుకు దగ్గర ఈ మార్పు రావడం కొడుకుతనాన్ని పోగొట్టుకోవడం. దాని చేత దెబ్బ తినేవాడెవడు? తండ్రి. 2 దెబ్బ తినేవాడెవడు? కొడుకు తన స్వస్వరూపమును తన శీలమును పోగొట్టుకున్నట్టు. ఇన్ని భోగముల యందుండి కూడా ఏది జ్ఞాపకం పెట్టుకున్నారట భరత శత్రుఘ్నులు? తత్రాపి నివసక్తౌతౌ తర్యమాణౌ చ కామతః భ్రాతరం స్మరతాం వీరౌ వృద్ధం దశరథం నృపం. వాళ్ళు అన్ని భోగములను మేనమామగారింట్లో అనుభవిస్తున్నా సర్వకాలముల యందు వారు స్మరించినది మాత్రం తండ్రి గారిని స్మరించారట. ఎందుచేత? నీకు తల్లిదండ్రులు నీకు ఉద్యోగం వచ్చినా జ్ఞాపకం ఉండడంలో ఆశ్చర్యం లేదు. కానీ నీకు వివాహం అయిపోయిన తర్వాత నీ భార్యతో కలిసి నువ్వు వేరుగా జీవనం చేయడం ప్రారంభం చేసిన తరువాత నీవారన్నవారు ఏ మేనమామగారింటికో మామగారింటికో వెళ్ళిన తరువాత కూడా భోగములలో ఉన్నప్పుడు కూడా నీ తండ్రిని నీ తల్లిని నువ్వు మరిచిపోకుండా ఉండేటటువంటి గుణం ఉన్నదే, వారిని స్మరించేటటువంటి సంస్కృతి ఉన్నదే, అది ఒక మనిషికి ఉండవలసిన లక్షణము. అంతేకాని పెళ్ళైన దగ్గర నుంచి ఆయన మారాడంటే ఆవిడ్ని తిట్టవలసిన అవసరం లేదు. మారిపోయే స్వభావం గుప్తంగా నీలో ఉంది. నీ తల్లిని నీ తండ్రిని మరిచిపోయేంత హేయమైన బ్రతుకు నీదైతే వచ్చిన ఆవిడ్నండం ఎందుకు? నువ్వు ఎప్పుడు మా నాన్నగారు అంతటి వారు, మా నాన్నగారు తెల్లవారుజామున సంధ్యావందనం చేయకపోతే ఒప్పుకునేవారు కాదు, నాకు అది అలవాటు, నాకు లేవగానే మా నాన్నగారు ప్రణిపాతం చేయకపోతే ఒప్పుకునేవారు కాదు, మా నాన్నగారు మహానుభావుడు, నేను కూర్చుంటే రే నీకు ఇష్టం రా అని ఆదివారం నాడు నా కోసం మా నాన్నగారు స్వయంగా టిఫిన్ చేస్తుండేవారు అని నువ్వు ఎప్పుడూ నీ తండ్రిని నీ తల్లిని నువ్వు స్మరిస్తుంటే నీ భార్య నీకు ఎలా ప్రతిబంధకం అవుతుంది? లేనిపోని దోషం ఆవిడ ఎందు ఎందుకు పెట్టడం? ఆవిడ ధర్మపత్నిగా నీ ఇంటికి వస్తే నీ అందుంది మార్పు. అందుచేత మారకుండా ఉండడం గుర్తేది? స్మరణము. సర్వకాలముల యందు స్మరింపబడుతున్నారు తల్లిదండ్రులంటే ఏమిటి అర్థం? నీకు తల్లిదండ్రుల యందు భక్తి ఉన్నది. తండ్రి కూడా స్మరిస్తున్నట్ట. ఎలా? తేషామపి మహాతేజ రామో రతికరపితు స్వయంభూరివ భూతానాం బభూవ గుణవర్తత. ఆయన 4 బాహువులు ఒక మనిషికి ఉంటే ఒక బాహువు యందు ప్రీతి ఉండి ఒక బాహువు యందు ప్రీతి లేకపోవడం ఉండదు కదా. అలా దశరథ మహారాజు గారు మాత్రం ఎప్పుడూ 4 కొడుకుల్ని స్మరిస్తుండేవట. అది తండ్రికి చాలా సహజమైన విషయం. ఎంత గొప్ప ఉపమానం వేశారో చూడండి. నాకు 2 చేతులు ఉన్నాయనుకోండి, నాకు కుడి చేతి ఎందు ఎక్కువ ప్రీతి ఉండి ఎడం చేతి ఎందు అసలు ప్రీతి లేకపోవడం, చీది కుమాల చెయ్యండి ఇది చూసినప్పుడల్లా ఇలా విసుక్కుండా ఉండడం, లేకపోతే కుడి చేయిని వెళ్ళి ఒక్కసారి దెబ్బ కొట్టాయి కూర్చుంది కదా అని కుడి చేతితో ఎడం చేతిని కొట్టించేయడం, ఇలాంటి పనులు ఏమైనా చేస్తానా? 2 చేతుల యందు నాకు సమానమైన ప్రీతి ఉంటుంది. అలా దశరథ మహారాజు గారికి 4 బిడ్డల యందు సమానమైన ప్రీతి ఉంది. ఏం ఉపమానం వేశారో చూడండి. ఎందుకని? ఈ చేతి యందు ఈ చేతి యందు కూడా నాకు సమానమైన ప్రీతి ఎందుకు? ఈ చెయ్యి సహజంగా బలం, ఈ చెయ్యి సహజంగా కొంచెం బలహీనం. ఎడంచేయి కుడి చేయికున్న బలం ఎడం చేతికి ఉండదు. లేకపోయినా మరి ఎందుకు ఈ చేతి ఎందుకు కూడా సమానం? నాది ఈ భావన, నా చెయ్యిది. అందుకని ఈ చేతిని కూడా ఈ చేతితో సమానంగా చూస్తాను. అంతేకాని పోలిక పెట్టి
ఈ చేతికి కొంచెం మంచి కంకణాలు వేసి 2 ఉంగరాలు ఎట్టి 4 ఉంగరాలు ఎట్టి చీని మొహం ఏట్సా నీకు ఒకటే ఉంగరం ఇలా ఎవడూ చేయించుకోడు. చేయించుకుంటే ఇంకో కారణానికి చేయించుకుంటాడు, అంతేగాని నువ్వు అలా పెట్టావే అనకండి మహాప్రభు, నేనే అలా ఆలోచించి పెట్టినవాడిని కాను. అందుచేత కుడి చేతికి ఎడం చేతికి ఎలా భేదం చెప్పవో నలుగురు కొడుకుల యందు భేదం చూడని వాడు దశరథ మహారాజు గారు. మరి అలా అయితే రాముని యందు ఎందుకు ఎక్కువ ప్రీతి ఉంది? ఎంత అందంగా చెప్తారో చూడండి వాల్మీకి మహర్షి. తేషామపి మహాతేజ రామో రతికర పితు స్వయంభూరివ భూతానాం బభూవ గుణవర్తత. ప్రపంచంలో అన్ని భూతములు ఉన్నాయి, అన్ని ప్రాణులు ఉన్నాయి. అయినా అన్ని ప్రాణుల కన్నా చతుర్ముఖ బ్రహ్మగారు గొప్పతనాన్ని ఎందుకు పొందారు? ఇప్పుడు మనందరం రామాయణం చెప్పుకుంటుంటే గభాలన ఆకాశంలోంచి హంసవాహనంలో చతుర్ముఖ బ్రహ్మగారు ఇలా వచ్చి వేదిక మీదకి దిగారనుకోండి, అలా కూర్చోండి రామాయణం అవనివ్వండి అని మాట్లాడుకుంటామా మనం? నేను లేస్తాను, మీరు లేస్తారు, అందరం ప్రణిపాతం చేస్తాం ఆయనకి. ఎందుకని? అందరం ప్రాణులమే అయినా చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదట సృష్టింపబడిన వాడు, ఆయన చేత మిగిలిన సృష్టి జరిగింది. అందుచేత ఆయన ఎలా ఉత్కృష్టమైనటువంటి ప్రాణో అలా ఆయన శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి విషయాన్ని విని ఎలా సృష్టి చేసి నారాయణుణ్ణి ఆనందింపజేశాడో అలా రామచంద్రమూర్తి తన గుణముల చేత తండ్రిని ఎక్కువ ప్రీతి పొందేటట్టు చేశాడు. ఇది ఆ కొడుకు యందు గుణములు ఎక్కువ ఉన్నాయి, ఆ కొడుకు అందరినీ ఆనందింపచేస్తాడు. అందుకని రాముడంటే మాత్రం కించెత్ ఎక్కువ ప్రీతి ఆ కారణం చేత ఉందిట తప్ప మిగిలిన కొడుకుల యందు ప్రీతి లేనివాడు కాడు దశరథ మహారాజు గారు. అటువంటి వాడు ఏమి రాముని యందు కొంచెం ఎక్కువ గుణాలుండడం చేత దశరథ మహారాజు గారిని ఆనందింపచేశాడన్నారు కదా, ఏమిటా గుణాలు అని మనకు వెంటనే అనుమానం వస్తుంది. అందుకని వాల్మీకి మహర్షి అంటారు, నచనిత్యం సచనిత్యం ప్రశాంతాత్మ మృదుపూర్వంతు భాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. ఆయన రామచంద్రమూర్తికి ఉన్నటువంటి మొట్టమొదటి గొప్ప గుణం ఏది అంటే సచనిత్యం ప్రశాంతాత్మ, ఎప్పుడూ కూడా నిర్మలమైన చిత్తంతో ప్రశాంతంగా ఉంటాట. మృదుపూర్వంతు భాషతే, మీ మనస్సు మీ ఆధీనంలో ఉంటుంది. మీ మనస్సు నిర్మలంగా ఉండడం, మీ మనస్సు ప్రశాంతంగా ఉండడం మీ అధీనము. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ విషయాన్ని మీరు ఎర్రసిరాతో అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోండి. ఒక కన్ను ఒక వ్యక్తికి పుట్టుక చేతనే పనికి మాలినటువంటి కన్ను ఉండొచ్చు, చూడలేని కన్ను ఉండొచ్చు. ఒక వ్యక్తికి పుట్టుక చేతనే వినలేని చెవి ఉండొచ్చు. ఒక వ్యక్తికి పుట్టుకతోనే పలకలేనటువంటి మూగదైనటువంటి కంఠం ఉండొచ్చు. కానీ పుట్టుకతో ఏ వ్యక్తికి మనసు చెడ్డది కాదు, జ్ఞాపకం పెట్టుకోండి. మనసే చెడ్డదైతే, అన్ని కాలముల యందు చెడ్డ మనస్సు కలవాడే అయితే ఆ మనసు మారడం, ఆ మనిషి మారడం అన్నది ఉండదు. పరమ దొంగలు, పరమ కిరాతకులు, ఎందుకు ఎంతమందినో ఇబ్బంది పెట్టిన వారు, ఒక్కొక్క మహాపురుషుడు యొక్క మాటలు విని మారిన వారు ఉన్నారా లేరా ప్రపంచంలో? చిత మారే స్వభావము మనస్సునకున్నది, మారని స్వభావము పుట్టుకతో వచ్చిన వైకల్యమునకు ఉన్నది. ఒక చెయ్యి చచ్చుపడిపోయి పుట్టాడనుకోండి, ఆ చెయ్యి మళ్ళీ మారకపోవచ్చు, ఆ చెయ్యి మళ్ళీ పని చేయకపోవచ్చు. ఒక కన్ను చూడలేని విధంగా పుట్టాడనుకోండి, ఆ కన్నిక చూడకపోవచ్చు. పుట్టుకతో చెవి విననిదిగా పుట్టాడనుకోండి, ఆ చెవు జీవితంలో ఇక వినకపోవచ్చు. మనం చూస్తున్నాం కదా ఎంతమందినో ప్రపంచంలో ఆపరేషన్ చేసినా ఇక వారికి రాదండి చెవు, ఇక వారికి రాదండి కంఠం, ఇక వారికి రాదండి వినికిడి శక్తి అంటారు. కానీ వారి మనసు మారలేదండి అన్నవారు సర్వకాలముల యందు ఉంటారా? ఉండరు. మారుతుంది మనస్సు. ఎందువల్ల మారుతుంది? మీరు ఆశ్రయించిన వస్తువుని బట్టి మారుతుంది. మీ మనస్సుకి మీరు ఎప్పుడూ అవతల వారి దోషాల్ని ఎంచడం మీరు అలవాటు చేశారనుకోండి, అది ఎప్పుడూ ఆక్రోశంతో ఉంటుంది. ఎందుకని? మీకు జరిగినటువంటి అవమానమే దానికి జ్ఞాపకం తెచ్చుకుంటుంటుంది. ఇది దానికి మీరు అలవాటు చేశారు. వాడు నన్నప్పుడు ఏమన్నాడో తెలుసా, వీడు నన్నప్పుడు ఏమన్నాడో తెలుసా, వాడు ఎంత మాట అన్నాడప్పుడు, ఇదే తవ్వుకు 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 ఆలోచించడం మీకు అలవాటు అయిందనుకోండి, మీ మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. మీ మనస్సు మీకు ప్రీతి కలిగినటువంటి వారి పట్ల, ఏ రామాయణం లేదా 24,000 శ్లోకాలతో, భాగవతం లేదా అన్ని స్కంధాలతో, వీటిలో
మీ మనస్సు రంజిల్లగలిగినటువంటి వైపుకి మీ మనస్సుని తిప్పడం మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, అది ప్రశాంతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. నిర్మలమైన చిత్తం ఉందనుకోండి, మీరు ప్రశాంతంగా ఉంటారు. మీరు ప్రశాంతంగా ఉన్నారనుకోండి, మీ మాట ప్రశాంతంగా ఉంటుంది. మృదు పూర్వంతు భాషతే, ఇది రాముడి యొక్క లక్షణం. మనస్సు ప్రశాంతంగా ఉన్నవాడు కనుక ఎప్పుడూ మృదువుగా మాట్లాడతాడు. మనిషికి ఉండవలసిన లక్షణం మృదుత్వం. ఎందుచేత, ఒక కుక్క ఉందనుకోండి, ఆ కుక్కకి శత్రువు కనపడింది అనుకోండి, కుక్క మృదువుగా మాట్లాడు అంటే దానికి రాదు, అది కయ్యమని లేస్తుంది. కుక్కకి అంతే అలవాటు, ఎందుకంటే అది ఉపాధి లక్షణం. కానీ శత్రువుతో కూడా చాలా మృదువుగా మాట్లాడగలిగినటువంటి సంస్కారం మనిషికి ఉండొచ్చు. ఎంత శత్రువే కానివ్వండి, రాముడికి రావణుడు ఎలా శత్రువయ్యాడో అటువంటి శత్రువు ప్రపంచంలో ఇంకొకడికి ఉంటాడా? అటువంటి శత్రువు కళ్ళెదుట పడినా ఒక్క తప్పు మాట రామచంద్రమూర్తి యొక్క నోటి వెంట రాలేదు. ఇలా వాక్కుని నిగ్రహించగలగడం. ఎందుకని, మీరు వాక్కుని ఎలా వాడినా మిమ్మల్ని ఎవ్వరూ ఏమనరు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీ ఇల్లు ఎవ్వరూ లేరు, నేను పట్టుకుని అయిన మాటలు కాని మాటలు ఎవరి గురించో మాట్లాడుతున్నాను అనుకోండి, బాబు ఎందుకండి వాళ్ళని అలా తిడతారు అని భార్య ఎందనుకోండి. ఇప్పుడు భార్యను తిడతాడు ఒక గంట, అందుకని ఆవిడ కూడా ఏమందో. ఏమంటుందంటే, అవునులేండి అంటే కొంచెం గోడచాటుకి వెళ్ళి వంట చేసుకుంటాడు అనుకుంటూ లేరా? మీరు యథార్థంగా చెప్పండి, నేను అన్నానని కాదు. లేవా ఈ కుటుంబాలు? యథార్థంగా అంగీకరించండి. నేను అన్నానని నవ్వకండి, గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి. ఎంత భర్త అయినా అనుకుని ఊరుకున్న కుటుంబాలు లేవు. ఎందుకని? ఆయన ఏమన్నా అంటే లేనిపోని గొడవ. ఆయన ప్రశాంతంగా ఉండడు, వీళ్ళని ఉంచాడు. ఎందుకు ఉంచాడు? ఎప్పటివో గుర్తు తెచ్చుకుంటాడు. లేచి కూర్చుంటూనే అన్నగారు జ్ఞాపకం వచ్చాడు అనుకోండి, ఆ అన్నగారిని సంతోషంగా, మా అన్నగారు మహానుభావుడండి అనుకోడు. మా అన్నయ్య అండి దిక్కుమాలాడని మొదలెడతాడు. ఎప్పుడో అన్నయ్యకి తనకి ఉన్న భేదాభిప్రాయాలే గుర్తు తెచ్చుకుంటాడు. తండ్రి గుర్తొచ్చాడు అనుకోండి, తండ్రికి తనకి ఉన్న భేదాభిప్రాయం గుర్తు తెచ్చుకుంటాడు. మా తండ్రి లేని నాడు ఈ ఉపాధి లేదు, ఈ ఉపాధి లేని నాడు అసలు నాకు ఈ సుఖం అనేటటువంటిది అనుభవించగలిగిన యోగ్యత లేదు. ఆ తండ్రి ఆశీర్వచనం లేనినాడు, నా తండ్రి నన్ను శపించుంటే నేను పతనమైపోయి ఉండేవాడిని, ఆయన శపించలేదు నన్ను అని ఒక్కనాడు ఒక మంచి మాట గుర్తు తెచ్చుకోడు. లేనప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇరిటేట్ అయిపోయి ఉంటాడు. ఎంత ప్రసన్నమైన వాడు ఇంటికి రానివ్వండి, అయ్యా పూజ కొబ్బరికాయలు తెచ్చి అక్కడ పెట్టరా అంటాడు. ఎందుకని? ఇక్కడ ఉడికిపోతోంది. ఇది ప్రశాంతంగా ఉంచుకోవడం నీ చేతిలో ఉంది. రాముడు ఉంచుకున్నాడు అనకు. రాముడి గుణములు, రాముడు ప్రశాంతముగా ఉండువాడు, రాముడు మృదువుగా మాట్లాడువాడు, ఎందుకు నీకు ఆ జపం, ఏమిటి ఉపయోగం దానివల్ల? అది కాదు. వాల్మీకి మహర్షి వాంట్స్ టు బి ప్రాక్టికల్ విత్ యూ. రాముడు ఎందుకలా ఉన్నాడో ముందు క్వాలిఫికేషన్ చెప్తున్నారు. ఇందువల్ల ఇలా ఉంటాడు. రాముడి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, అందుకని రాముడు మృదుపూర్వంతు భాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. అయితే ఏమంటే ఎవరైనా వచ్చి కర్కశంగా మాట్లాడితే, ఒక్కొక్కడు వస్తాడు యువతల వాళ్ళు అసహనం రెచ్చగొట్టేటట్టు మాట్లాడతాడు. సహనం పోయేటప్పుడు ఏం చేయాలి? మౌనం, ఏమీ మాట్లాడదు. ఇదేట రాముడు చేసింది కూడా. నోత్తరం ప్రతిపద్యతే, జవాబు చెప్పడం. వాడొచ్చి ఉంటాడు, ఏమీ తెలియని వాళ్ళ అమాయకుళ్ళ నిశ్శబ్దంగా ఉంటాడు. ఎందుకని? అవతల వాడు పాపమును మూట కట్టుకుంటున్నాడు, కట్టుకొని అనుభవిస్తాడు. నాకే చెప్తే వినడు. వాడి స్థాయిలో అరవడం, నేను మూట కట్టుకోవాలి వాడి కోసం, నేను కట్టను, అందుకని నేను నిశ్శబ్దంగా ఉంటాను. వాడు కట్టుకుంటున్నాడు, కట్టుకొని అనుభవైక వేద్యం అయిన తర్వాత, అనుభవానికి వచ్చిన తర్వాత బాధపడతాడు. వాడికి చెప్తే వినే మనిషి కాడు. ఆ తర్వాత దెబ్బ తిన్నాక మారేకొస్తాడు, అప్పుడు చూద్దాం. అందుకని నోత్తరం ప్రతిపద్యతే. ఉద్రేకపడేటటువంటి వాళ్ళ దగ్గర, వెర్రికేకలేసే వాళ్ళ దగ్గర సమాధానం చెప్పే అలవాటు రామచంద్రమూర్తికి లేదుట. మీరిప్పుడు ఇది కానీ అలవాటైతే జీవితంలో ఓ గట్టిగా మాట్లాడి వెర్రికేకలేసే ఉన్నవాడిని మీరు ఆదరించలేరు మీ ఇంట్లోకి. ఎందుకని? వాడితో మౌనమే ప్రధానం. మీరు జవాబివ్వరు. జవాబివ్వనప్పుడు మీకు వాడితో స్నేహం ఎలా కుదురుతుంది? కంఠమెత్తి గట్టిగా మాట్లాడేవాడు నా స్నేహితుడు కాడు. ఎందుచేత? అలా మాట్లాడేవాడు నా స్వరూపాన్ని కూడా పాడు చేస్తాడు, నా ప్రశాంత చిత్తాన్ని పాడు చేస్తాడు. మీరు 4 మాటలు మౌనంగా ఉంటే 5వ మాట వాడు మీ దగ్గరికి రాడిగా. అందుకని రామాయణం రామచంద్రమూర్తి గుణాలు మనకి చూపించే జీవితంలో ఎలా దిద్దుకోవాలో. కథంచరుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ. వెంటనే కింద శ్లోకంలో చెప్తారు మహర్షి,
ఈ శ్లోకం వెంటనే కింద ఎందుకు చెప్పాలి? మనస్సు ప్రశాంతంగా ఎలా ఉంటుందో చెప్పారు. నేను ముందు చెప్పేశాను ఆ విషయాన్ని అర్థం అవడం కోసం. కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి. వాడెప్పుడూ ఎవరికి ఉపకారం చేసే మనిషి కాడు. కథంచిత్, అనుకోకుండా ఓ ఉపకారం చేశాడు వాడు. అనుకోకుండా ఒక ఉపకారం చేసినా దాన్ని 10 మాటలు తలుచుకుంటాట రాముడు. ఏమిటి దానివల్ల ఉపయోగం? వాడు చేసేసాడు, కావాలని చేయలేదు, ఏదో అనుకోకుండా చేశాడు ఉపకారం. వాడికి జరుగుతుంది, తప్పదు, అందుకని ఉపకారం చేశాడు వాడు. అటువంటి ఉపకారం చేసిన రాముడు వాణ్ణి తలుచుకు 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 సంతోషిస్తాట. నస్మరత్యపకారాణం శతమ ఆత్మవత్తయ, 100 తప్పులు వాడు చేసిన రాముడు స్మరించట. ఎందుకని? ఆత్మవత్తయ, మంచి మనస్సు ఉన్నవాడు కాబట్టి. నీ మనస్సు మంచి మనస్సో, నీ మనస్సు చెడ్డ మనస్సో నీకు నువ్వు సాక్షివి. దానికి జడ్జి వేరొకరు ఉండరు. ఎంత గొప్ప ప్రిస్క్రిప్షన్ ఇవాళ తీర్పు వాల్మీకి మహర్షి చెప్పారో చూడండి. నీకు నువ్వు జడ్జి చేసుకో. ఉదయం 6 గంటలకి లేచి 7 గంటలు అయ్యేటప్పటికి ఒక్కసారి రివ్యూ చేసుకో, ఒక నిమిషం. ఎన్ని సంకల్పాల్లో నువ్వు ఇతరుల్ని ద్వేషిస్తే అంతసేపు నువ్వు చెడ్డ మనస్సుతో ఉన్నావు. ఎన్ని సంకల్పాలలో ఇతరులు చేసిన మంచిని నువ్వు స్మరిస్తే నువ్వు అంత మంచి మనస్సుతో ఉన్నావు. నువ్వు ఎంత మంచి మనస్సుతో ఉన్నావో అంత ప్రశాంతంగా ఉన్నావు. నువ్వెంత ప్రశాంతంగా ఉన్నావో అన్ని మంచి మాటలు మాట్లాడావు. ఎన్ని మంచి మాటలు మాట్లాడావో అంతసేపు మనిషిగా నువ్వు బ్రతికావు. కానిది నువ్వు రాక్షసుడిగా మరణించావు. ఇది జ్ఞాపకం పెట్టుకోగలిగితే కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ. అవతల వారు చేసిన అపకారమును జ్ఞాపకం తెచ్చుకోడు. కావాలని చెయ్యకపోయినా ఒక్క ఉపకారం వాళ్ళ వల్ల జరిగినా తాను గుర్తు తెచ్చుకుంటాడు. ఎందుకని? తన మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం, తనని తాను ఉద్ధరించుకోవడం కోసం. ఇది రాముడు చేస్తే మీరెందుకు చెయ్యలేరు? మీరు మీ మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలనుకుంటే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము అని మనకి చిన్నతనంలో నేర్పుతారు. ఎందుకు నేర్పుతారు? ఎక్కడి నుంచి వస్తుంది సంతోషం? వాళ్ళు నాకు ఆ రోజున ఉపకారం చేశారు మహానుభావులు, నాకేమిటి? ఉపకారం చేసేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. అప్పుడు ఫలానా కష్టం వచ్చింది, ఆయన వచ్చి ఉపకారం చేశారు. ఇంకొకప్పుడు ఆయన ఉపకారం చేశారు. ఇంకొకప్పుడు పాపం ఆయన ఎప్పుడు వచ్చి కోటేశ్వరారు బాగున్నారా అని పలకరిస్తూ ఉంటారు. ఇంతమంది ఉన్నారు అని మీరు తలుచుకుంటున్నారు అనుకోండి, మీ మనస్సు ఉప్పొంగిపోతూ ఉంటుంది సంతోషంతో. దిక్కుమాలాడు 1972 ఫిబ్రవరి 15 వాడు, ఏప్రిల్ 3 వాడు, ఇలా అపకారాలన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు అనుకోండి. పరదూషణ, లోపల మూట కట్టుట. ఏమిటి ఉపయోగం? ఇది రాముడు నేర్పాడు మనకు ఎలా బ్రతకాలో. ఇవయ్యా నీ కొడుకు గుణాలు. వాల్మీకి మహర్షి చెప్తున్నారు. ఇందుకని తండ్రికి ఇష్టంట రాముడంటే. బుద్ధిమాన్ మధురాభాషి పూర్వభాషి ప్రియం వద వీర్యవాన్ నచ వీర్యేణ మహతాస్వేన విస్మిత. బుద్ధిమాన్, బుద్ధిమాన్ అంటే బుద్ధి అంటే నీకు ఒక జడ్జ్. ప్రతి వాళ్ళకి లోపల ఒక జడ్జి ఉంటాడు, ఒక డిసైడింగ్ ఆఫీసర్ ఉంటాడు. మీరు ఫైల్ పెట్టారనుకోండి, ఇలా చేద్దాం, ఇఫ్ యాక్సెప్టెడ్ టు, ఇఫ్ అగ్రీడ్ టు, పెద్దవారు ఒప్పుకుంటే ఇలా చేద్దామని మీరు ఫైల్ పెడతారు. మీ పైనున్న అధికారి దాన్ని ఒప్పుకోలేదనుకోండి, సపోజింగ్ ఇలా చెయ్యవద్దు ఇలా చెయ్యి అన్నాడు అనుకోండి, మీరు పెట్టింది నిలబడదు కదా, పైవారు చెప్పింది నిలబడుతుంది. అలా లోపల ఒక సంకల్పం వస్తుంది మీకు తెలియకుండానే. ఇవాళ సినిమాకి ఎడదాం అనిపిస్తుంది, వెంటనే ఏ సినిమాకి ఎడదాం అనిపిస్తుంది. ఫలానా సినిమాకి ఎడదాం, అబ్బా ఆ సినిమా అంతా కొట్లాట్లు దెబ్బలాట్లు ఎందుకు వచ్చింది, ఇంకో దానికి ఎడదాం. అసలు ఇవన్నీ ఎందుకు, రామాయణానికి పోతే అబ్బా ఏం రామాయణం లేదు, ఆయన ఓహో పట్టుకు తినేస్తాడు, ఎందుకు వచ్చింది ఆ రామాయణం. అలా అనకు, పోన్లే వాడికి ఏం చేత కాదు. కాకపోయినా మనం 2 గంటలు అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో కూర్చుంటున్నాం కదా, పైగా ఆఖరణ రామనామని చెప్తున్నాం కదా, అది అక్కడికి వస్తుంది కదా మనకి. సినిమాకి ఏముంది, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, పోనీ దానికి ఎడదాం, సరదాగా అంతమంది భాగవతులతో కలిసి కూర్చోవచ్చు కదా, అదే మనకి భాగ్యం అని. ఇన్ని జరిగిన తర్వాత డిసైడ్ చేసి నిర్ణయం చేసేవాడు ఒకడు ఉంటాడు. సినిమాకి వెళ్ళాలా రామాయణానికి వెళ్ళాలా, ఇవన్నీ సంకల్పాలు. రామాయణానికి వెళ్ళు అని డిసైడ్ చేస్తాడు ఒకడు. ఎవరు? ఈ లోపల వాడేం కనబడ్డావు, అది బుద్ధిమాన్. నిర్ణయం చేసేదెవరో దాని పేరు బుద్ధి. ఇది బుద్ధిమాన్. ఎందుకన్నారు ఆ మాట? ఎప్పుడూ మంచి వైపుకి నడిపిస్తుంది. నిర్దాక్షిణ్యంగా నిష్పక్షపాతంగా కూర్చుని దీనివల్ల ఏది మంచి ఏది చెడు, సంకల్పాలలో ఉన్న మంచి చెడులను విచారణ చేసి ఇది మంచి, పక్షపాతం లేకుండా ఆలోచించి ఇటెండు. నీకు కష్టమైన నిష్ఠూరమైన సరే ఇటే వెళ్ళు. నీకు ఎందుకు ఉండదు సినిమాకి వెళ్ళాలని, కుదరదబ్బా ఇటెళ్ళు.
అని పిల్లాడు బాబాయ్ వచ్చాడు నేను ఇవాళ స్కూల్కి వెళ్ళాను నాన్నగారండి అంటుంటే అలా ఏం కుదరదు. సాయంకాలం నువ్వు బాబాయ్తో గడుపుతూ కనివి స్కూల్కి వెళ్ళు అని రెక్కట్టుకు తీసుకెళ్ళి స్కూల్లో దింపేసిన తల్లిలా బుద్ధి తల్లి దింపేసింది స్కూల్లో. ఎందుకని పిల్లాడు బుద్ధిలోకి రావాలి. నువ్వు కూడా నీ రెక్కట్టుకుని నిన్ను తీసుకెళ్ళి రామాయణంలో కూర్చోబెట్టగలిగితే, అంటే నా ఉద్దేశం రామాయణం గురించి అని కాదు, ఒక మంచి పని గురించి అని తీసుకెళ్ళగలిగితే బుద్ధిమాన్, నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటున్నావు ఈ దేహంతో వచ్చినందుకు. అందుకని బుద్ధిమాన్ మధురాభాషి. దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడూ సత్వగుణం ఉన్న చోట తిరుగుతున్నాడు కాబట్టి నోటి వెంట వచ్చేటటువంటి మాట కూడా మధురాతి మధురంగా ఉంటుంది. మధురాభాషి పూర్వభాషి ప్రియం వద. ఎప్పుడైతే మనస్సులో సత్వగుణం వచ్చిందో ఒక గొప్ప లక్షణం వస్తుంది. ఒక్కొక్కరు చూడండి 80 ఏళ్ళు రానివ్వండి, వాళ్ళు ఎట్టి పరిస్థితులలోనూ వేరొకరిని వారు పలకరించరు. ఎందుకు పలకరించరో తెలుసా అండి? ఇక్కడ రాక్షసుడు ఉంటాడు, నేను పలకరించలేటువంటి వాడు వచ్చి నన్ను పలకరించాలి. ఎందుకది? అహంకారం. రాముడి కన్నా గొప్పవాడు ఈ ప్రపంచంలో లేడిగా. అటువంటి వాడికున్న గొప్ప లక్షణం ఏమిటో తెలుసా అండి? పూర్వభాషి ప్రియం వద. అది కూడాట ఒక్కొక్కడు వాడు వచ్చి పలకరిస్తాడు. ఎలాగా? ఏంటి సార్ మేము మీకెక్కడ కనపడతానులేండి అని పలకరిస్తాడు. ఎందుకు ఆ పూర్వభాషిత్వం? ఎందుకు వాడు వచ్చి పలకరించడం ముందు మన్ని? అది కాదుట రాముడు పలకరించేది. పూర్వభాషి తను ముందు మాట్లాడతట. అవతల వారు తన్ని పలకరిస్తే అరేరే వారు వచ్చి నన్ను రామా బాగున్నావా అని అడిగారు, నేను వారిని అడగలేదు అని బెంగ పెట్టుకుంటాట. అని తనే ముందు అయ్యా బాగున్నారా కులసాయా అంటాట. ఎలా? ప్రియం వద, అతి ప్రియంగా మాట్లాడతాట. అంతేకాని అవునులేండి మీకు ఎక్కడ కనపడతాం సార్ మీరు ఎదిగిపోయారు ఇప్పుడు అనట్ట. ఈ అందం, ఈ మాట, ఈ ధోరణి, ఈ సాత్వికత, ఈ నిర్మలమైన మనస్తత్వం రాముడికి ఉంది. పూర్వభాషి ఇది నేర్చుకుంటే అహంకారం గెలిచినట్టే. ఎవరు కానివ్వండి ముందు తాను వెళ్ళి ఎప్పుడు పలకరించగలరు? అవతల వారిలో ఉన్నటువంటి మంచిని మీరు గుర్తించగలిగితే వాడు 1000 అపకారాలు చేయనివ్వండి, వాడు చేసిన ఒక ఉపకారం గుర్తుందనుకోండి, వారి దగ్గరికి వెళ్ళి అయ్యా నమస్కారం సార్ బాగున్నారా మీరు ఎవరండి అన్నారనుకోండి, అయ్యో మీకు జ్ఞాపకం లేరా అలా అప్పుడు నేను రైల్వే స్టేషన్లో పెద్ద క్యూ ఉంటే నేను అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలంటే అంటే పాపం మీరు మీ భార్య గారికి ఇచ్చి లేడీస్ క్యూలో నాకు టికెట్ తెప్పించారు కదా, ఓయ్ నీ అసాధ్యం కూడా ఆ విషయం ఇంత గుర్తెట్టుకు నన్ను వచ్చి పలకరించావా అంటే అదేంటంటే అలా ఎలా మర్చిపోతాను, ఆ రోజు ఆ టైంకి విశాఖపట్నం వెళ్ళకపోతే ఎంత ఉపద్రవం జరిగేదో, మీ అనుగ్రహం వల్ల కదా వెళ్ళగలిగాను, అందుకని ఎలా మర్చిపోతాను, మీ ఉపకారం ఎప్పుడు మర్చిపోను అన్నాడు అనుకోండి. వెళ్ళి మాట మాట్లాడితే అవతల వారికి గొప్ప మీకు గొప్ప, మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటున్నారు. అందుకని పూర్వభాషి ప్రియం వద, ముందు మాట్లాడతాట, ప్రియంగా మాట్లాడతాట. ఇదిట రాముడి లక్షణం. రాముడు నోరు విప్పి మాట్లాడాడు అనుకోండి, ఎంత సంతోషంగా ఉంటుందో అంత అందంగా మాట్లాడతాడు. అంత అందంగా అంత ప్రేమగా మాట్లాడడం రాముడికి ఉన్న లక్షణం. అందుకని పూర్వభాషి ప్రియం వద. నేను ఒకరిని చూశాను ఇలాంటి వారిని, రామాయణం చెప్పి 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 ఈ లక్షణం వచ్చిన వారిని. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారిని ఒక మహానుభావుడు ఉండేవారు కాకినాడలోనే చాలా కాలం. వారిని ఇక్కడ వాళ్ళు ఎవరు మర్చిపోరు మహానుభావుడిని. పూర్వభాషి ప్రియం వద ఆయనకు వచ్చింది ఆ లక్షణం. ఎక్కడ కూర్చొనివ్వండి అంత దూరంలో మనం కనపడ్డాం అనుకోండి, దగ్గరికి వెళ్ళాక నమస్కారం పెడదాం అనుకుంటే అంత దూరం నుంచే ఇక్కడి నుంచి చూసి ఏమో కోటేశ్వరరావు బాగున్నావా, ఏడు పెద్దాపురం నుంచి ఇక్కడ నా కోసం వచ్చావా నాయన, రామాయణం వినడానికి వచ్చావో, నీ భార్య బాగుందా, ఎంత అందంగా మాట్లాడేవారో తెలుసా అండి. ఇలాగా నా భార్య కనపడింది అనుకోండి, ఏమమ్మా నువ్వు వచ్చావా అనేవారు కాదు, అమ్మ నువ్వు వస్తావమ్మా, సీతమ్మ రాముణ్ణి అనువర్తించినట్టు ఆయన వెంట ఎప్పుడో వస్తావు తల్లి నువ్వు అనేవారు. దర్శనం చూడండి, వాడు పనికి మాలినవాడు వచ్చినవాడు అయినా సరే ఆయన సీతారాముల్ని దర్శనం చేసేవారు. పూర్వభాషి ప్రియం వద. నోటి వెంట ఒక్కనాడు అక్కసుతో కూడిన మాట వచ్చేది కాదు. ఎవరెవనివ్వండి, మహానుభావుడు ఇంట్లో కూర్చునుంటే వెడితే ఏమో కోటేశ్వరరావు వచ్చావా కాకినాడ నుంచి, ఇప్పుడు కాకినాడలో ఉంటున్నావా నిడదవోల్లో ఉంటున్నావా, ఎంత జ్ఞాపకమో ఎప్పుడో చేసిన 11 నెలల ట్రాన్స్ఫర్ది, కాకినాడ వచ్చేసావా, ఫోన్లే చాలా సంతోషమయ్యా, ఇక్కడ రామాయణం చెప్తున్నావా అంటే ఆయన దగ్గరికి వెళ్ళి మనం రామాయణం చెప్తున్నాం అనడమా, ఉపాసన చేసిన వారి దగ్గరికి వెళ్ళి, అందుకని అయ్యా ఏదో చెప్తున్నామండి అలా అనుకో, రామాయణం ఎంతకాలం ఉంటే మానవత్వం అంతకాలం ఉంటుంది, చెప్పాలి రామాయణం తప్పకుండాను. ఎంత ప్రోత్సహించి ఎలా మాట్లాడేవారు మహానుభావుడు. ఇది పూర్వభాషి ప్రియం వద. రామాయణం చెప్పి 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 ఈ లక్షణం ఆయనకు వచ్చింది. ఇది లేని నాడు ఎందుకు ఇంకా రామాయణాన్ని ఉపాసన చెయ్యడం? ఇది పూర్వభాషి ప్రియం వద. వీర్యవాన్నచ వీర్యేణ మహతాస్వేన విస్మిత. ఆయన పరాక్రమవంతులకు పరాక్రమవంతుడు. అటువంటి వాడయ్యి కూడా ఎన్నడూ కూడా అహంకారము లేనివాడు, ఎన్నడూ కూడా నేనింత గొప్పవాణ్ణి అన్న భావన మనసులో ఉంచుకునేవాడు కదా. భావన ఉందా ఇహ మీరు నలుగురితో కలవలేరు.
అలా నలుగురితో కలవడం కోసమని నేను ఇంత వాణ్ణన్న భావన మరిచిపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు. నచాకృత కథో విద్వాన్ వృద్ధానాం ప్రతిపూజక అనురక్త ప్రజాశ్చావ్యనురంజతి. ఆయన దగ్గర ఎప్పుడూ కూడా అసత్యం లేదుట. రామచంద్రమూర్తి అంతఃపురంలో కూర్చునుండగా పెద్దలైనటువంటి వాళ్ళు వస్తున్నారనుకోండి, నేను రాముణ్ణి, దశరథ మహారాజు గారి పెద్ద కుమారుణ్ణి అని కూర్చునేవాడు కాదుట. వారు పెద్దలు వస్తున్నారు అంటే గభాలన తన ఆసనం మించి లేచి ఎదురెళ్ళేవట్ట. ఎదురెళ్ళి అయ్యా రండి 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 అని మీకు ఎదుర చూపిస్తాను. వశిష్ఠుడు వస్తే రాముడు బయటకు వచ్చి రథంలోంచి దిగుతుంటే తన చెయ్యిచ్చి వశిష్ఠుడిని కిందకి దింపుతాడు. మన తాతగారి ఇంటికి వచ్చారనుకోండి, లేకపోతే తాతగారి వరుసవారి ఇంటికి వచ్చారనుకోండి, తండ్రి గారి వరుసవారి ఇంటికి వచ్చారనుకోండి, వారు కారు చూడగానే ఏమండోయ్ మీ బాబాయ్ గారు వచ్చారు అందనుకోండి భార్య, మా బాబాయ్ వచ్చాడా రాని అని వెళ్ళి మీరు కూర్చుని పేపర్ చదువుకుంటే మీ సంస్కారం వేరు, దానివల్ల ఎవరేం అనకపోవచ్చు, కానీ మీ సంస్కారం బయట పెడుతుంది. మా బాబాయ్ గారు వచ్చారా అని మీరు గబగబగబా మేడమెట్లు కిందకి దిగి వారి చెయ్యి పట్టుకుని వారిని మేడెక్కించి పైకి తీసుకెళ్ళి మళ్ళీ వారిని మీరు జాగ్రత్తగా మీ వాహనం మీద ఎక్కడికెడతారో తీసుకెళ్ళి దింపారనుకోండి, మీరు రామాయణం ఉపాసన చేశారు, మీకు రాముడి లక్షణం వచ్చింది, దానివల్ల మీరు గౌరవింపబడతారు. పెద్దల పట్ల అంత జాగ్రత్తగా ప్రవర్తించేవట రాముడు. ఇప్పుడు చెప్పండి, నాకు అనిపిస్తుంది అసలు అయోధ్యకాండని ఐఏఎస్ వాళ్ళకి పిల్లలందరికీ కంపల్సరీ సబ్జెక్టుగా వేయాలి. ఎందుచేత అలా వేస్తే అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమిటో ఐఏఎస్లకి తెలుస్తుంది. అంటే వాళ్ళకి తెలియదని నేను అంటలేదు, మరింత ప్రజారంజకంగా పరిపాలించగలుగుతారని నా ఉద్దేశం. పిల్లలకి వేస్తే సంస్కారం ఏర్పడుతుంది. కానీ ఇవాళ మన దౌర్భాగ్యం ఏమిటో తెలియదు. రామాయణంలో ఉన్నది అమృతమైన అమృతాన్ని అమృతంగా చూడలేని రోజులు వచ్చాయి. అందుకని రామాయణం అంటే దూరంగా పెట్టండి అంటే పాడైపోయేవాడెవరు? సిద్ధాన్నం తినకపోతే నీ ఆకలి ఎలా తీరుతుంది? నువ్వు ఎలా బాగుపడతావు? ఇంట్లో బంధుంది నువ్వు వేసుకోవు, నీకు అనారోగ్యం తప్ప ఆరోగ్యం ఎక్కడి నుంచి ఉంటుంది? ఇది రామాయణం అంటే. ఎంత అందంగా నేర్పారో చూడండి మహానుభావుడు. అందుచేత నాశ్రేయసిరతో విద్వాన్న విరుద్ధ కథారుచి ఉత్తరోత్తరయుక్తౌచ వక్త వాచస్పతిర్యథ. ఆయన ధర్మ విరుద్ధమైనటువంటి మాట మాట్లాడేవాడు కాడుట, శ్రేయస్కరము కానటువంటి పని చేసేవాడు కాదుట. ఈ రెండు జ్ఞాపకం పెట్టుకోవాలి. అసలు నిజంగానండి ఈ ఒక్కొక్క శ్లోకం 3 రోజుల ప్రసంగం. అంటే ఇలా విడి ఏళ్ళకి ఏళ్ళు రామాయణం చెప్తాడేమో అనుకుని పూర్తి చేయడం, కానీ శ్రేయస్కరము కాని కార్యము. ఎందుచేత లోపల బుద్ధి నిర్ణయిస్తుంది. బుద్ధికి తెలుసు నువ్వు ఈ పని మీద పెడుతున్నావు, ఇది చాలా తప్పు, ఈ తప్పు వల్ల నువ్వు పాడైపోతావు అన్నా సరే మనస్సు ప్రచోదనం చేస్తుంది. ఆ తప్పేలావా, వాడు చేయలేదా వీడు చేయలేదా, అంతలా మడికట్టు కూర్చుంటే ఇంకెవడూ పనికిరాడు, ఏం పర్వాలేదు, ఈ మాత్రానికి ఏం తప్పైపోదు, పర్వాలేదు చెయ్యొచ్చు అంటుంది. బుద్ధి చెప్తూనే ఉంటుంది అది తప్పు, అది తప్పు, అది తప్పని. ఇంద్రియముల పటాటోపం ఎక్కువైపోయిందనుకోండి, శ్రేయస్కరము కాదని తెలిసి తప్పు చేస్తాడు. కానీ శ్రేయస్కరము కాని పని అని మీకు తెలిసిన తరువాత విడిచిపెట్టగలగడంలో గొప్పతనం ఉంది. శ్రేయస్కరము కాని పనిలోకి వెళ్ళట ధర్మ విరుద్ధమైన మాట మాట్లాడట. ధర్మము కాని మాట అయితే అసలు రాముడి నోటి వెంట రాదుట. అది ధర్మబద్ధమైతే అవతల వారు ఎంత గొప్పవారైనా సరే తను వెనక్కి వెళ్ళట. అది ధర్మబద్ధమైన మాట, అందుకని నేను దానికి నిలబడతానంటట. ఇవి రక్తంలో కలిసిపోయాయి రామచంద్రమూర్తిలో. ఎందుకని? వశిష్ఠ విశ్వామిత్రాదుల చేత శిక్షింపబడ్డాడు. వారి చేత మహానుభావుడు విద్య గరపబడ్డాడు. అందుచేత ఇటువంటి లక్షణాలన్నీ వచ్చాయి. అటువంటి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి ఆ గుణాలతో శోభిల్లుతుంటే అన్నిటికన్నా ఉండవలసిన లక్షణం ఏమిటిట? విశ్వామిత్రుడు చాలా పాఠాలు చెప్పాడు, వశిష్ఠుడు చాలా పాఠాలు చెప్పాడు. ధర్మ కామార్థతత్వజ్ఞ స్మృతిమా ప్రతిభానవాన్ లౌకికే సమయాచారే కృతకల్పో విశారద. అది ఎన్ని చదువుకున్నా ఆ సమయానికి అది జ్ఞాపకంలోకి రాదనుకోండి, ఆ విద్య వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఉపయోగం ఉండదు. ఎందుకని? అవసరమైనప్పుడు యుక్తియుక్తంగా చక్కటి ఉదాహరణతో మాట్లాడగలిగినటువంటి నైపుణ్యం ఉండాలి. దీన్ని గురువులు చెప్పినటువంటి విషయాల్ని అవసరమైనప్పుడు స్మరించగలిగినటువంటి నేర్పుందిట, సమయస్ఫూర్తితో మాట్లాడగలిగిన నేర్పుందిట. అన్నిటినీ మించి వ్యవహారం చేసేటప్పుడు ఆచారం ఏదో పెద్దలు ఎలా ప్రవర్తించారో అలా తాను కూడా ప్రవర్తించగలిగినటువంటి దక్షత ఉందిట. షార్ట్ కట్లని మనకు ఉంటాయి ప్రతిదానికి. మనకు ఒక షార్ట్ కట్ ఉంది,
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నువ్వు విష్ణు సహస్రం చెప్పలేకపోతే శ్రీరామ 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 అంటే నువ్వు విష్ణు సహస్రం చెప్పేసినట్టే. దాని అర్థం నువ్వు ఏ ప్రయాణంలోనో ఉండి పూజామందిరంలో కూర్చుని విష్ణు సహస్రం చెప్పలేక నువ్వు పుస్తకం మర్చిపోయి నీకు ధారణలోనూ లేకపోతే అప్పుడు శ్రీరామ 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 అనుకోమని. అంతేకాని నీకు కావలసినంత ఓపికండి ఆ రోజంతా సెలవైనా టీవీని నీ కళ్ళకేసి గట్టిగా కట్టేసుకుని శ్రీరామ 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 అంటానండి సరిపోదా? ఇది మిట్ట వేదాంతం. ఇక్కడ ఉండాలి కానండి, ఎందుకండి గుళ్ళు గోపురాలు, నాకు ఈ పటాటోపాలు నచ్చవు సార్ అంటాడు. ఏ పటాటోపాలు నచ్చవన్నవాడివి ఇన్ని రకాల బట్టలు వేసుకోవడం ఎందుకు? నేను ఇంత గొప్పగా ఉంటానండి, నేను అంత గొప్పగా ఉన్నానండి, మా అబ్బాయికి అచ్చేయించానండి, మా అబ్బాయికి ఇచ్చేయించానండి, ఇది నా మేడండి, ఇవన్నీ చెప్పుకోవడానికి నీకు పటాటోపాలు ఉంటాయి. ఈశ్వరుడి ప్రదక్షిణం చేయడం ఇక్కడ చేసేస్తాం. ఏ అన్నం కూడా ఇక్కడ తినేస్తే సరిపోదా? మానసికంగా తినవు, బాహ్యంలో తినాలి. భగవంతుడి పూజ మాత్రం ఉండలేక మానస పూజ చెయ్యవు, తప్పుకోవడానికి మానస పూజ చేస్తావు. తప్పు చేయట్లే నువ్వు. అందుచేత ఆచారమునందు పెద్దలు ఎలా ప్రవర్తించారో అలా ప్రవర్తిస్తాట రాముడు. ఇది రాముడి దగ్గర నేర్చుకోవలసినటువంటి గుణసంపత్తి. అన్నిటికన్నా గొప్ప విషయం సత్సంగ్రహ ప్రగ్రహరణే స్థాన నిగ్రహస్య చ ఆయకర్మణ్యుపాయజ్ఞ సందృష్ట వ్యయకర్మవిత్. ప్రాజ్ఞులైనటువంటి వారిని సత్పురుషుల్ని రక్షించడం ఎలాగో రాముడికి తెలుసుట, ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎవరిని ఎలా నియమించాలో రాముడికి తెలుసుట, ఎలా ఆర్జించాలో రాముడికి తెలుసుట, ఎలా ఖర్చు పెట్టాలో రాముడికి తెలుసుట. ఆర్జన న్యాయబద్ధమై ఉండాలి, వ్యయము న్యాయబద్ధమై ఉండాలి. ఎందుచేత తనకి కావలసినంత ఖర్చు పెట్టుకోకుండా బ్రతికినటువంటి వాడు తనకి తాను ద్రోహం చేసుకున్నట్టు, తనకి కావలసిన దానికన్నా అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టినటువంటి వాడు భావితరాలకి ద్రోహం చేసినట్టు. ఈ రెంటికి ద్రోహం చెయ్యకుండా సమతౌల్యాన్ని పాటించి ఖర్చు పెట్టగలిగిన వాడై ఉండాలి. యశస్సు కొరకు, ధర్మము కొరకు, సంతానము కొరకు వీటన్నింటికీ విభాగం చేసుకుని ఖర్చు పెట్టగలిగినటువంటి వాడై ఉండాలి. ఈ నియమాలు ఆయనకి తెలిసినటువంటి వాట. సంగీత శిల్ప నృత్యాది విద్యలయందు ఆరితేరినటువంటి వాట. అవన్నీ ఆయనకి తెలుసుట. అన్నిటికన్నా ఆరోహే వినయే చైవ యుక్తో వారణవాజివాన్, లొంగనటువంటి గుర్రాల్ని ఏనుగుల్ని కూడా లొంగదీసి వాటి మీదకెక్కి స్వారీ చేయగలిగినటువంటి శక్తి ఉన్నవాట. ధనుర్వేద విదాం శ్రేష్టో లోకే అతిరథ సమ్మత అభియాత ప్రహర్తా చ సేనానయ విశారద. ప్రపంచంలో అతిరథులైనటువంటి వాళ్ళు ఎంత కొద్దిమందో ఉంటారు, అటువంటి వాళ్లలో శ్రేష్ఠుడైనటువంటి వాడు రాముడు. ఇన్ని అస్త్రాలున్నా, ఇన్ని శస్త్రాలున్నా, ఇంత ధనుర్విద్య తెలిసినా నిష్కారణంగా ఎన్నడూ ఒక బాణప్రయోగం చెయ్యనివాడు. ఎప్పుడూ అవతల వారి ఉపకారాన్ని స్మరించి ఓర్పుతో ఉండగలిగినటువంటి వాడు. ఇన్ని గుణములున్నాయా రాముడి దగ్గర. అందుకే రాముడంటే అందరికీ ఎంత సంతోషమో, అందరినీ సంతోషింపచేయగలిగినటువంటి గుణములతో ప్రకాశించేటటువంటి స్వరూపం ఉన్నవాడు కనుక తన కుమారుణ్ణి చూసుకుని రాముడు దశరథ మహారాజు గారు మరింత ప్రీతి పొందుతట. నలుగురిని ప్రేమించిన గుణములు అధికముగా ఉండడం చేత రాముడంటే దశరథ మహారాజు గారికి మరింత ప్రీతిటే. ఇంత ప్రీతి కలిగినటువంటి దశరథ మహారాజు గారు ఒకసారి మంత్రుల్ని, ఇతర రాజుల్ని, ప్రభుత్వోద్యోగుల్ని, జానపదుల్ని, అయోధ్యాపట్టణవాసుల్ని, కోసల దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తుల్ని అందరినీ పిలిచి పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. వృద్ధుడైపోయాడు మహానుభావుడు, మహా తేజస్సుతో వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన వచ్చి కూర్చునే వరకు లేచి నిలబడి ఎవరెవరికి ఏ ఏ ఆసనముల యందు కూర్చోవాలో ఆయా ఆసనములందు ఉచిత రీతిలో అందరూ కూర్చున్నారట. కూర్చున్న తర్వాత దశరథ మహారాజు గారు ఒక విషయం ఆలోచించారు. దివ్యంతరిక్షౌ భూమౌచ ఘోరముత్పాదజం భయం సంచచక్షేచ మేధావి శరీరే చాత్మనోజరాం. ఆయన అనుకున్నట్ట, అంతరిక్షములో ఉత్పాతములు కనపడుతున్నాయి, భూమి మీద కూడా ఉత్పాతములు కనపడుతున్నాయి. నా శరీరము జర్జరీభూతం అయిపోయింది, దీనికి వృద్ధాప్యం వచ్చేసింది, దీనికి పూర్వం ఉన్నటువంటి పటుత్వం లేదు. కనపడుతున్నటువంటి ఉత్పాతములను బట్టి తోకచుక్కలు మొదలైనవి కనపడుతున్నాయి కాబట్టి ఘోరమైనటువంటి ఉపద్రవం ముంచుకొస్తోంది. బహుశः నేను శరీరం విడిచిపెట్టేయవలసినటువంటి సమయం దగ్గరికి వచ్చేస్తోంది. నేను అన్నీ అనుభవించాను, కానీ
నాకు ప్రియాతి ప్రియమైనటువంటి కుమారుడు, సకల గుణాభిరాముడు, అటువంటి వాడు కనుక ఆ రామచంద్రమూర్తికి తొందరగా యవ్వరాజ్య పట్టాభిషేకం చేసేస్తే నా ప్రజలందరూ క్షేమంగా ఉంటారు. ఒక రాజు ఆలోచించవలసిన రీతిలో ఆలోచించాడు. అందుకని నేను తొందరగా పట్టాభిషేకం చేసేస్తాను. అందరికీ కబుర్లు చేసి, బంధువులకి పిలిచి, వాళ్ళని పిలిచి, మిత్రుల్ని పిలిచి పిలవాలంటే కనపడుతున్నటువంటి ఉత్పాతములను బట్టి అంతకాలము నేను ఉంటానో ఉండను. అందుకని తొందరగా పట్టాభిషేకం చేయాలి. అందుకని నతు కేకయ రాజానాం జనకం వా నరాధిప తరయా చానయామాస పశ్చాత్తౌ శ్రోష్యత ప్రియం. ఆ తొందరతో పని చెయ్యాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఉన్నాడేమో. కేకయరాజు గారికి కబురు చెయ్యలేదు, అటు జనక మహారాజు గారికి కబురు చెయ్యలేదు. రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చెయ్యాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఆ సభలోకి వచ్చారు. వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ సభలో ఉన్నటువంటి వారిని అందరినీ ఒక్కసారి చూశాడు. ఎంత అందమైన మాట మాట్లాడతాడో చూడండి దశరథుడు. నిజంగా నాకు ఈ శ్లోకం అంటే ఎంత ఇష్టము. ఇలా మాట్లాడడం దశరథ మహారాజు గారికే చెల్లింది. అటువంటి శ్లోకాన్ని ఇవ్వడం ఒక్క వాల్మీకి మహర్షికి చెల్లింది. ఎంత గొప్ప శ్లోకమో చూడండి. ఇదం శరీరం కృత్స్నస్య లోకస్య చరతాం హితం పాండురస్యాతపత్రస్య ఛాయయాం జరితం మయ. ఈ తెల్లటి గొడుగు కింద కొన్ని వేల సంవత్సరాల నుంచి కూర్చున్నాను. ఈ తెల్లటి గొడుగు కింద కూర్చుని ఉండగానే నా శరీరం జర్జరీభూతం అయిపోయింది అన్నాడు. ఏమిటా మాటకు అర్థం? తెల్లటి గొడుగు కింద కూర్చోవడం అంటే రాజుగా ఉండడం. ఈ తెల్లటి గొడుగు కింద కూర్చోవడంలో, రాజుగా ఉండడంలో, రాజ్య పరిపాలన చెయ్యడంలో, నేను రాజుని అని భోగాలు అనుభవించడంలో, సంతోషంగా కాలం గడిపేయడంలో నాకు తెలియలేదు. ఇలా చూసుకుంటే ఇవాళ నా శరీరం అంతా ముడతలు పడిపోయింది. ఈ శరీరంలో పూర్వమున్న పటుత్వం లేదు అని తెలుసుకున్నాను. ఈ శరీరం జర్జరీభూతమైంది. ఎక్కడ? ఈ తెల్లగొడుగు కింద. ఇది టైము తెలియనివ్వల. భోగం ఉన్నన్నాళ్ళు, ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్ళు, ఇంట్లో డబ్బు ఉన్నన్నాళ్ళు, అందినంత ఆనందం అనుభవించగలిగిన ఆరోగ్యం ఉన్నన్నాళ్ళు గడిచిపోతున్న సమయం తెలియదు. అందుకని వీటన్నింటికీ కారణం ఏమిటి? అదిగో పైనున్న శ్వేతఛత్రం, దాని కింద జీర్ణమైపోయింది ఈ శరీరం. ప్రాప్య వర్ష సహస్రాణి బహూన్యాయుంషీ జీవత జీర్ణాస్యాస్య శరీరస్య విశ్రాంతిమభిరోచమే. ఈ శరీరం జర్జరీభూతం అవడంలో, ముసల్దైపోవడంలో, చాలా పటుత్వం తప్పిపోవడంలో ఇది విశ్రాంతి కోరుకుంటోంది. నేను కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను. అందుకని అనురూప సవైనాథో లక్ష్మీవాన్ లక్ష్మణాగ్రజ త్రైలోక్యమపి నాథేనా ఏనస్యాన్ అధవత్తరం. 3 లోకములను శాసించగలిగినటువంటి, కాంతి కలిగినటువంటి మహాపురుషుడైనటువంటి వాడు నా కుమారుడిగా ఉన్నాడు రామచంద్రమూర్తి. ఆయన ఇంద్రుడితో సమానుడు. అటువంటి వాడు కనుక నా జ్యేష్ఠుడైనటువంటి రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను. కానీ ఒక్కటి ఆలోచించండి, నా అంత నేనుగా చేసినటువంటి నిర్ణయం సర్వకాలములయందు ఖచ్చితంగా ఉండకపోవచ్చు. ఎందుకని? ఈ నిర్ణయంలో ఒక పక్షపాత బుద్ధి ఉండొచ్చు. నా కొడుకు అన్న భావన, రాముడు నా జ్యేష్ఠ కుమారుడన్న భావన నా కళ్ళని కప్పివేసి ఉండొచ్చు. న్యాయాన్యాయ విచక్షణ నేను చేయలేకపోయి ఉండొచ్చు. సర్వకాలములయందు నా కొడుకులో నాకు గుణములే కనపడి ఉండొచ్చు. కానీ మీ అందరికీ కూడా అలా గుణములు కనపడుతున్నాయో కనపట్టలేదో నాకు తెలియదు. మీరు పక్షపాతం లేకుండా స్వతంత్రంగా నిర్ణయం చెయ్యగలిగిన వారు. నా తర్వాత ఉత్తరాధికారిగా ఈ సింహాసనం మీద కూర్చునేవాడు ఈ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించాలి, ఇంద్రియములకు లొంగనివాడై ఉండాలి, రాజ్యములో ఉన్న ప్రజల్ని తన బిడ్డలలా చూసుకోగలిగినటువంటి వాడై ఉండాలి. రాముడు నా పెద్ద కుమారుడు అని పట్టాభిషేకానికి యోగ్యుడని నేను అనుకుంటున్నాను. కానీ అలాంటివాడు అవునో కాదో మీరు విచారించండి. నేను రాజుని చెప్పాను అని మీరు అనుకోకండి. నిష్పక్షపాతంగా మీరు మధ్యవర్తులు కనుక రాగద్వేషములు లేకుండా ఆలోచించి నిర్ణయం చెయ్యండి. మీరందరూ కూడా రాముడి పట్టాభిషేకానికి అర్హుడు అని అనుకుంటే పట్టాభిషేకం చేస్తాను, మీరు ఆలోచించి మీ నిర్ణయాన్ని చెప్పండి అన్నాడు. ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి దశరథుడు. తన నిర్ణయాన్ని రుద్దలేదు మిగిలిన వారి మీద. వాళ్ళందరూ అన్నారట ఒకేసారి, స్నిగ్ధో నునాది సంజజ్ఞే
తత్ర హర్ష సమీరిత జనౌ ఘోష జుష్ట సన్నాదో విమానం కంపయన్నివా. వాళ్ళందరూ ఒకేసారి సంతోషంతో, దశరథ మహారాజా నువ్వు చెప్పినటువంటి ప్రతిపాదన మేమందరం అంగీకరిస్తున్నాం, వెంటనే రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసేసాయి అని అరిచినటువంటి అరుపులకి అక్కడ ఉన్నటువంటి అంతఃపుర ప్రాకారం కదిలిపోయిందా అన్నంత ధ్వని చేశారట. ఎలా? అందరూ మాట్లాడుకోలేదుట, స్పాంటేనియస్గా ఒకేసారి అరిచారట. గొప్ప ప్రతిపాదన చెప్పావయ్యా దశరథ మహారాజా, చేసేసాయి. అనేక వర్ష సహస్రో వృద్ధస్త్వమపి అసి పార్థివ స రామం యువరాజాన మభిషించస్వ పార్థివం. నువ్వు చాలా కాలం, కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించి వృద్ధుడవైపోయావు. అన్ని గుణములు కలిగినటువంటి రాముడికి వెంటనే పట్టాభిషేకం చేసేసాయి. ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన భతాయాంతం రామం ఛత్రవృతాననం. రాముడు పట్టభద్రుడై ఆ ఏనుగు మీద ఎక్కి తెల్లటి గొడుగు కింద ఊరిరుగుతుంటే ఎప్పుడెప్పుడు చూస్తావా అని మా మనస్సులన్నీ తల్లడిల్లిపోతున్నాయి. అలా చూడాలని ఉత్సాహంతో ఉన్నాయి. అందుకని దశరథ మహారాజా వెంటనే పట్టాభిషేకం చేసేయి అన్నారు. విన్నట్ట దశరథ మహారాజు గారు సంతోషించాడు. ఓహో, చాలా గొప్ప మాట చెప్పారయ్యా మీ అందరూ, కానీ నేను ఒక్క మాట అడుగుతాను, జవాబు చెప్పండి అన్నాడు. ఏమిటి అడగమన్నారు? ఆయన అన్నాడు, కొన్ని వేల సంవత్సరాల నుంచి మీ అందరినీ కన్నబిడ్డల్ని పరిపాలించినట్టు ధర్మం తప్పకుండా పరిపాలించాను. ఇవాళ నేను నా కుమారుడైన రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాను అని చెప్తే మీలో ఒక్కరు కూడా, దశరథ ఇప్పుడు వచ్చిన లోటేమిటి, నువ్వు మమ్మల్ని తండ్రిలా పరిపాలిస్తున్నావు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ధర్మం తప్పలేదు అని ఒక్కడు అనలేదు. నా కొడుకుని యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తే చూడాలనుంది అంటున్నారు. నేనన్నానని మీరన్నారా? లేకపోతే నా పాలనలో లోటు కనపడిందా? నాకన్నా గొప్ప గుణాలు రాముడిలో కనపడ్డాయా? రాముడు మీకెందుకు యువరాజుగా కావలసి వచ్చిందో చెప్పండి. ఎంత పరీక్ష పెట్టాడో చూడండి. తన కొడుకనే అంత తొందరగా రాజ్యం ఏమి ఇవ్వలా దశరథ మహారాజు గారు. దశరథ మహారాజు గారు రాముడికి రాజ్యం ఇవ్వాలంటే ప్రజలందరిలో కూడా ఆమోదం ఉందో లేదో ఎంత పరిశీలన చేశాడో చూడండి. ఇది దశరథుడు అంటే, ఇది అసలు ప్రజాస్వామ్యం అంటే, ఇది ప్రజల యొక్క మనస్సుల్లో ఉన్న అభిప్రాయాన్ని కనిపెట్టి పరిపాలించడం అంటే. అంటే వాళ్ళన్నారు, మాకందరికీ ఎందుకు ఇష్టమో తెలుసా రాముడంటే, రామ సత్పురుషో లోకే సత్యధర్మపరాయణ సాక్షాత్ రామాత్ ది నిర్వృత్తో ధర్మాశ్చాపి శ్రియాసః. రాముడు సత్పురుషుడు ఈ లోకం మొత్తం మీద. ఆయన సత్యధర్మపరాయణుడు. ఆయనకి సత్యము ధర్మము ఈ రెండే కావాలి. అన్నిటినీ మించి రాముడి దగ్గర ఉన్న చాలా గొప్ప గుణం ఏమిటో తెలుసా దశరథ? ధర్మాన్ని లక్ష్మిని కలిపి ఉంచడం రాముడికి తెలుసు అన్నారు. ఎందుకని? మనకందరికీ ఏం తెలుసంటే కామాన్ని అర్థాన్ని కలపడం తెలుసు. తెలియక్కర్లేదు, మనకి పుట్టుకతో వచ్చేస్తుంది అది. ఎందుకని? లోపల నుంచి కామం పుడుతుంది. కలర్ టీవీ కొనాలి, కలర్ టీవీ కొనాలి, కలర్ టీవీ కొనాలి. మనకి పుట్టకపోయినా ఇంట్లో వాళ్ళకి పుడుతుంది. పుట్టగానే ఆఫీసులో ఎన్ని రకాల అడ్వాన్సెస్ ఉంటాయో, ఒకవేళ అడ్వాన్సెస్ పెట్టి జీతం సన్నగిల్లిపోతే తట్టుకోలేం కాబట్టి ఎలా దాన్ని సంపాదించుకోవచ్చో ఇంకా బుద్ధి అన్వేషించడం మొదలు పెడుతుంది. కామము అర్థము, కామము అర్థము, కామము అర్థము, సుడిగాలిలో పడిపోయినటువంటి దూది పింజ తిరిగినట్టు తిరుగుతుంటాం. కానీ ముందు ధర్మము, తర్వాత అర్థకామములు. అర్థాన్ని ధర్మం పక్కన పెడితే ఉపద్రవం రాదు. ఎందువల్ల తెలుసా అండి? అధర్మంగా మీరు తెచ్చి పెట్టారనుకోండి, అశాంతి ప్రారంభమవుతుంది. అశాంతితో పాటు అధర్మంగా వచ్చినటువంటి ఆర్జన అధర్మంతోనే వెళ్ళాలి బయటికి. అందుకని అది ఏం చేస్తుంది? 10 లక్షలు వచ్చింది, హార్ట్కి బైపాస్ సర్జరీ అవసరం అవుతుంది. లేకపోతే ఎక్కడో అనారోగ్యం మీదో, ఎక్కడో ప్రమాదాన్ని తట్టుకోవడానికో, ఎక్కడో ఉపద్రవాన్ని అధిగమించడానికో తీసుకెళ్ళి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. బయట ఒక చెట్టు కింద పడుకున్నవాడు విశ్రాంతిగా పడుకోగలడేమో, కానీ అక్రమంగా తెచ్చి ఇంట్లో పెట్టిన వాడికి మాత్రం ఎప్పుడూ బెంగే. ఎందుకనంటే ఏమో ఇది ఎవడికి తెలుస్తుందో, ఎవడట్టుకుపోతాడో అని బెంగ. అందుకని రాముడికి తెలుసున్నదేమిటో తెలుసా? ధర్మాన్ని లక్ష్మిని కలిపి ఉంచుతాడు. ఈ ఉంచడం లోకమునకంతటికీ రక్షణ.
అందుకని రాముడు సింహాసనం మీద ఉంటే లోకం కూడా అలా ఉంటుంది. లోకం అలా ఉంటే ధర్మముతో కూడిన లక్ష్మి ఉన్న చోట దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది. ఏ బాధలు లేకుండా ప్రజలు ఉంటారు, రామరాజ్యం అవుతుంది. అందుకని మేము రాముణ్ణి రాజుగా కావాలని అడిగాం. అన్నిటినీ మించి రాముడు వస్తే మాకు ఎలా ఉంటుందో తెలుసా? ఒక్క మాటలో చెప్పేస్తాం. ప్రజా సుఖత్వే చంద్రస్య వసుధాయా క్షమాగుణై బుద్ధ్యా బృహస్పతే స్తుల్యో వీర్యే సాక్షాత్ శచీపతే. రాముడు చంద్రుణ్ణి చూశాడు అనుకోండి, ఎవడైనా అబ్బా ఈ చంద్రుడు ఏమిటండి బాబు ఊరికే విసిగించేస్తున్నాడు అని ఎవడైనా అంటాడా? చంద్రుణ్ణి చూసేటప్పటికి ఎవరికైనా అబ్బాయి ఎంత హాయిగా ఉందనిపిస్తుంది. మేడ మీదకి వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, పౌర్ణమి చంద్రుడు ఉన్నాడు అనుకోండి, ఆహ్లాదంగా ఉంటుంది. రాముణ్ణి చూస్తే అంత ఆహ్లాదంగా ఉంటుంది కాదుట. రాముడి దగ్గర ఎన్ని అస్త్రాలున్నా గబుక్కుని తీసి ప్రయోగించేసేయడు, అంత ఓర్పు ఉన్నవాడు. భూమికి ఎంత ఓర్పో రాముడికి అంత ఓర్పు. బృహస్పతికి ఎంత బుద్ధో రాముడికి అంత బుద్ధి. ఇంద్రుడికి ఎంత శక్తో రాముడికి అంత శక్తి. ఇన్ని గుణాలు రాముడిలో ఉన్నాయి. అందుకని మేము రాముడు రాజుగా కావాలని కోరుకుంటున్నాం. అన్నిటికన్నా చాలా గొప్ప గుణం, మేము అనుభవించిన గుణం ఒకటి చెప్తాను. దశరథారణ్య కొడుకులో జాగ్రత్తగా విను. ఇది మీరు వినండి, ఒక్కసారి మానసికంగా విజువలైజ్ చేయండి. మీరు ఎంత సంతోషిస్తారో ఆ రాముడికి మేము వారసులమని. చూడండి రాముడి గొప్పతనంట. యదావ్రజతి సంగ్రామం గ్రామార్ధే నగరస్యవ గత్వా సౌమిత్రి సహితో నా విజత్య నివర్తతే సంగ్రామాత్ పునరాగమ్య కుంజరేణ రథేనవ పౌరాన్ స్వజనవన్నిత్యం కుశలం పరిపృచ్ఛతి పుత్రేష్వగ్నిషు దారేషు ప్రేష్య శిష్య గణేషు చ నిఖిలే నాను పూర్వ్యాచ్య పితా పుత్రా నివౌరసాన్. రాముడు లక్ష్మణుడితో కలిసి దశరథ ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళాడనుకో, విజయం చేపట్టకుండా రాముడు తిరిగి రాడు. అటువంటి రాజు మాకు కావాలి. 2, రాముడు చాలా కాలం యుద్ధం చేసి అయోధ్యకి తిరిగి వచ్చాడనుకో విజయంతో, లోపలికి వెళ్ళినటువంటి రాముడు చాలా కాలం యుద్ధం చేసి వచ్చానని లోపల గొప్ప గొప్ప ఆనందంతో సంతోషంతో లోపల మేజువాణీలతో గాలం గడిపేటటువంటి వాడు కాడు. లోపలికి వెళ్ళిన రాముడు స్నానం చేసి వెంటనే రథమో ఏనుగో ఎక్కి అయోధ్యలో బయటికి వస్తాడు. వచ్చి ప్రతి వాళ్ళ దగ్గరికి వచ్చి పూర్వభాషీచ రాఘవ ముందు ఆయనే పిలుస్తాడు. ఏమయ్యా కోటేశ్వరరావు, జాగ్రత్తగా ఉన్నావా? సంతోషంగా ఉన్నావా? మీ ఆవిడ బాగుందా? మీ బిడ్డలు బాగున్నారా? నీ అగ్నిహోత్రం బాగుందా? నీ స్వాధ్యాయం నడుస్తోందా? నీ పురాణం బాగా చెప్తున్నావా? నువ్వు చదువుకుంటున్నావా? నువ్వు సంతోషంగా ఉన్నావా? ఇన్ని ప్రశ్నలు వేస్తాడు. తల్లి దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి, అగ్నిహోత్రాల దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి, శిష్యుల దగ్గర నుంచి ఇన్ని ప్రశ్నలు ఏనుగో రథమో ఎక్కి ప్రతి ఇంటి ముందు నుంచి వెడుతూ కనపడ్డ వాళ్ళందరినీ ముందు తను పిలిచి తను ప్రశ్నిస్తాడు. ఎవరయ్యా రాజు ఇలా వచ్చి మమ్మల్ని ప్రశ్నించేవాడు? అటువంటి గుణం నీ కొడుకులో ఉంది, అందుకు మాకు కావాలి రాముడు రాజుగా. అటువంటి వాడు రాజుగా లేకపోతే మా బ్రతుకెందుకయ్యా ఇంకా, అందుకు అడుగుతున్నాం రాముణ్ణి. అంతేకాని ఏదో నువ్వన్నావని మేమంటా లేదు. ఇది రాముడి దగ్గర ఉన్న గుణం. అన్నిటికన్నా ఇంకా గొప్ప గుణం ఏమిటో తెలుసా? వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. రాముడు వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. రాముడు ప్రజలు సుఖంగా ఉంటే తండ్రి సంతోషించినట్టు సంతోషిస్తాడు. తండ్రి ప్రేమకి అవధి ఉండదు. అందుకే భర్తృప్రేమ, మాతృప్రేమ, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, వీటిని ప్రేమ అని పిలుస్తారు. ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? తాను అనుభవించడానికి తగినటువంటి యోగ్యత లేకపోయినా, తాను అనుభవించకపోయినా తనవారు అనుభవిస్తుంటే వారు అనుభవించినటువంటి ఆనందాన్ని చూసి తాను ఆనందించగలగడం ప్రేమ అని పేరు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి నిర్వచనం. నేను అందుకే చెప్తున్నాను, అయోధ్యకాండ అసలు పిల్లలు వినాలని చెప్పాను నేను. ఇంటి యజమానికి బీపీ ఉంది, షుగర్ ఉంది. ఆయన ఏమీ తినలేడు, కానీ మార్కెట్కి వెళ్ళాడు. కొత్త చింతకాయలు వచ్చాయి, కొత్త చింతకాయలును కొత్త మిరపపళ్ళు వచ్చాయి, ఉసిరికాయలు వచ్చాయి, పట్టుకొచ్చాడు. వస్తూ వస్తూ నిన్న జీతాలు వచ్చాయి కదా అని అలా బజారులోకి వెళ్ళి మంచి మంచి స్వీట్లు కనపడితే ఓ ప్యాకెట్ పట్టుకొచ్చాడు. తను స్వీటు తింటాడా? తినడు. పుట్టడంత షుగర్ ఒంట్లో. తను బీపీ, తను తింటాడా కొత్త చింతకాయ పచ్చడి? తను తినడు. తను తింటాడా ఉసిరికాయ పచ్చడి? తను తినడు. తను తింటాడా మిరప్పళ్ళ పచ్చడి? తినడు. మరి ఇవన్నీ భార్య చేస్తుంది, గుమ 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 గుమలాడిపోతుంటాయి.
ఇవన్నీ భార్య బిడ్డలు తింటుంటారు. వాళ్ళు కూడా ఆయన తినరు, మేము తినేస్తామని తినరు. తినే ముందు పర్వాలేదులేండి ఈ చిన్న ముక్క తినండి అని వాళ్ళు చేతిలో పెడతారు. చింతకాయ పచ్చడి ముద్ద, ఈ ఒక్క ముద్ద తినండి పోనీ అని చేతిలో పెడతారు. పెడితే వాళ్ళు తింటుంటే తను సంతోషపడతాడు. నేను తినలేకపోవచ్చు, వాళ్ళు తిన్నారు చాలు అని వాళ్ళు తినడానికి తను తెచ్చిచ్చి వాళ్ళు తింటుంటే తినలేని తనమున్న తాను తినలేకపోయానని ఏడవకుండా వాళ్ళు తింటున్నారని ప్రీతి చెందడానికి ప్రేమ అని పేరు. అంతేకాని ఆవిడెవరో అందంగా ఉందని తనకి దక్కకపోతే గొడ్డలు పెట్టి నరకడం ప్రేమ కాదు. అది దిక్కుమాలిన వ్యామోహం, రాక్షస గుణం. దాన్ని తీసుకొచ్చి ప్రేమ 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 అని మా దగ్గర 50 రూపాయలు ఇచ్చుకుని నువ్వు సినిమా చూపించి జాతిని భ్రష్టు పట్టించడం హంతకుడి కన్నా పెద్ద నేరం. నువ్వు నిర్వచనం మారి భ్రష్టు పట్టించావు జాతిని, అది ప్రేమ కాదు. ఇది రామాయణం మనకి నేర్పింది ప్రేమ అంటే ఏంటో. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత. తండ్రిలా ప్రేమిస్తాట ప్రజల్ని రాముడు. ఎలా ప్రేమిస్తాడు? తండ్రిలా ప్రేమించడం అంటే తండ్రి తన ప్రావిడెంట్ ఫండ్ అమ్మేస్తాడు, తండ్రి తన వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేస్తాడు, తండ్రి తనకున్న ఒక్క బిల్డింగు అమ్మేస్తాడు, కొడుక్కి ప్రాపర్టీ చూపించి అమెరికాకి వీసా తీసి కొడుకుని పంపించేస్తాడు. పంపించేస్తే ఆ కొడుకు అమెరికా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారు నేను ఇక్కడ ఎంఎస్ పూర్తి చేసేసాను, నాన్నగారు నాకు మంచి ఉద్యోగం వచ్చింది, నెలకి 2 లక్షల రూపాయల జీతం, బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నాను, నాన్నగారు నాకు 8 కార్లు కొనుక్కున్నాను, నాకు పెద్ద పోస్ట్ అని చెప్తాడు. ఎక్కడున్నాడు తండ్రి? ఒక పెంకుటింట్లో ఉంటున్నాడు అన్నీ కొడుక్కి ఇచ్చి. రోహిణీ కార్తిలో ఈ ఉత్తరం వచ్చింది అమెరికా నుంచి. ఉత్తరీయం తీసి తల మీద వేసుకుని ఆ ఉత్తరం పట్టుకుని 2 సందులవతలున్నటువంటి స్నేహితుడి ఇంటికి వెళ్ళి కాలినడకన తలుపు కొడితే ఆవిడ తలుపు తీసి అన్నయ్య గారు ఇంత ఎండలో వచ్చారేంటండి, మజ్జిగ తీర్థం పుచ్చుకుంటారా అంటే ఉత్తరీయంతో గబగబా నుదురు బుగ్గలు తుడుచుకుని అమ్మ చెల్లెమ్మ ఎంత గొప్ప మాట చూసావా, నా కొడుకమ్మా నీ అల్లుడు నీ మేనల్లుడు అమెరికాలో 8 కార్లు కొన్నాడమ్మా, పెద్ద బిల్డింగ్ కొనుక్కున్నట్ట 25 లక్షలు పెట్టి నా కొడుకు. ఆపుకోలేకపోయానమ్మా సాయంకాలం వరకు, నీకు చెప్దామని వచ్చాను నీకు బావగారికి, ఏడి మా వాడు అంటాడు స్నేహితుణ్ణి. ఏం తనున్నాడా బిల్డింగ్లో, తను ఎక్కాడా కారు, తను అనుభవించాడా సుఖం, తన కొడుకు అనుభవిస్తే తాను అనుభవించినట్టే. ఇది తండ్రి ప్రేమ. రాముడు తను అనుభవించాలని కోరుకోట, తన రాజ్యంలో ఉన్న వాళ్ళు అనుభవిస్తే తాను అనుభవించాలనుకుంటాట. రాముడు ఎప్పుడు బాధపడతాట? భృశం భవతి దుఃఖిత. వచ్చిన కష్టం పోవచ్చుట ప్రజలకి, కానీ రాముడు మాత్రం ఆ కష్టం మరిచిపోయి బాధపడ్డం ఆపట్ట. ఇది తల్లికుండే లక్షణం. అప్పలాచార్య స్వామి వారు ఒక అందమైన ఆఖ్యానం రాశారు, అంతకన్నా గొప్ప ఉదాహరణ నాకు దొరకల. అందుకే ఎప్పుడు ఎక్కడ ఉపన్యాసం చెప్పినా నేను దాన్నే వాడతాను, దాన్ని దాటను. ఒక తల్లి ఒక చంటి పిల్లవాడిని దగ్గర పెట్టుకుని కూర్చుంది. పిల్లవాడు పాకుతూ పాకుతూ వెళ్ళి పక్కనున్న నూతిలో పడిపోయాడు. తల్లి అయ్యో బాబోయ్ అని కేకలేసింది, ఎవరితోనో మాట్లాడుతూ ఉండిపోయింది. చుట్టుపక్కల వారు వచ్చారు, ఆ పిల్లవాడిని పైకి తీశారు. పైకి తీసిన తర్వాత సంతోషంగా పిల్లవాడిని ముద్దు పెట్టుకుంది, ఆనందించింది, ఏడిచింది. నాన్న నేను చూడలేదురా, చూసావా ఆవిడతో మాట్లాడుతూ ఉండిపోయాను, నా అదృష్టం రా నాన్న, నువ్వు బతికేవరా, లేకపోతే నేను చచ్చిపోదునురా తండ్రి, నువ్వు పడిపోయావురా నూతిలో, నా అశ్రద్ధరా నాన్న అని ఏడుస్తుంది. వాడు పెరిగి పెద్దవాడయ్యాడు, చాలా గొప్పవాడైపోయాడు. ఏదో రామాయణ ప్రవచనం జరుగుతోంది, ఆవిడ కూడా పెద్దదైపోయింది, వచ్చి కూర్చుంది. వీడు చంటితనంలో ఉండగా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఈ పిల్లవాడు పాకుతూ వెళ్ళి నూతిలో పడిపోయాడో ఆవిడ కూడా రామాయణ ప్రసంగానికి వచ్చింది. ఇద్దరూ కలుసుకున్నారు. మీరు ఫలానా కదా అంటే మీరు ఫలానా కదా అనుకున్నారు. ఇద్దరూ బయటికి వెళ్ళడంలో ఆ కొడుకు కారు అట్టుకొచ్చి తలుపు తీసి పెద్ద విమానం అంత కారు, అమ్మ రావే కారెక్కు అన్నాడు. ఈ పిల్లాడే కదమ్మా ఇప్పుడు నూతిలో పడిపోయినవాడు, మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే అంది పక్కింటి ఆవిడ. అంటే ఆ పిల్లవాడు నవ్వుకున్నాడు, అవును నేనేనండి అప్పుడు నూతిలో పడిపోయింది, బాగున్నారా నాన్నగారు, మీరెక్కడ ఉంటున్నారు, రండి దింపేస్తాను మిమ్మల్ని కూడా అలా మీ ఇంటి దగ్గర అన్నాడు. ఇద్దరూ లోపలికెక్కి కూర్చున్నారు, వీడు కారు నడుపుతున్నాడు. అప్పుడు నూతిలో పడిపోయిన పిల్లాడు ఇప్పుడు కారు నడుపుతున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడని అమ్మ ఊరుకుంటుందా? అమ్మ అప్పుడు నూతిలో పడిపోయాడు కానమ్మా పిల్లాడు, నా అదృష్టం కొద్దీ బతికాడు, కానీ ఆ రోజున ఎంత నిర్లక్ష్యంగా నీతో మాట్లాడుతూ ఉండిపోయానమ్మా, పిల్లాడు నూతిలో పడిపోయిన అదృష్టం బతికాడు, వాడేనమ్మా వీడు అని. అప్పుడు ఎప్పుడో పిల్లాడికి వచ్చిన కష్టానికి ఇప్పుడు ఏడుస్తుంది. నాకు ఈ శ్లోకం ఎప్పుడు జ్ఞాపకం వచ్చిందో తెలుసా అండి? ఓ రోజున విశాఖపట్నం వెడదామని సామర్లకోటలో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాను. కూర్చుంటే ప్యాసింజర్ వచ్చింది ముందు, చాలా ప్యాక్డ్గా ఉంది ట్రైన్. ఒక తల్లి ఎవరో పల్లెటూరు నుంచి వచ్చింది, చాలా అమాయకురాలు, 4-5 బిడ్డలతో కలిసి వచ్చింది. భర్త వచ్చాడు, బావగారు వచ్చారు. పాపం వీళ్ళందరూ కలిసి ఎక్కుతుండడంలో భర్త బావగారు వెనక పెట్టి ఎక్కారు. ఎక్కే అన్నారు వీడిని. తల్లి కదా ముందు బిడ్డల్ని ఎక్కించింది, రైలు కదిలిపోయింది, తను ఎక్కలేకపోయింది. ఎక్కలేకపోవడంలో గభాలన పిల్లలు 2-3 దూకేశారు బయటికి, ఒక్క పిల్లాడు పెట్టిలోకి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయాడు. ఈ వెనకాతల ఎక్కిన భర్త బావగారు కిందకి దిగిపోయారు. దిగిపోతే ఆ పిల్లాడు ఉండిపోయాడు, రైలు వెళ్ళిపోతుంది. ఇంకా నిజంగా ఆవిడ ఏడిచిందండి ప్లాట్ఫామ్ మీద పడి. ఆ రైలు వెంట పరిగెత్తలేదు, పిల్లాడు రైల్లో వెళ్ళిపోతున్నాడు. నిజంగా మహాప్రభో, ఇప్పటికీ నాకు జ్ఞాపకం వస్తే ఎంత బాధ కలుగుతుందో. ప్లాట్ఫామ్ మీద దొల్లేస్తుంటే దున్నపోతా అలా ఎలా ఎక్కించావే అని భర్త వచ్చి కొడుతున్నాడు. ఓ పక్క ఆయన కొడుతున్నాడు, ఓ పక్కన ఇవిడు ఏడుస్తోంది రంకెలేసి గుండెలు బాదుకుంటూ. ఇది విన్నవాడు ఏ మహానుభావుడు చూశాడో చైన్ లాగి రైలు ఆపేశాడు. సామర్లకోట అవుటర్లోకి వెళ్ళిన తర్వాత పిల్లాన్ని దింపేశారు. వాడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఈ కొట్టిన భర్త పరిగెత్తుకుంటూ ఎదురెళ్ళి ఆ పిల్లాన్ని తీసుకొచ్చాడు. ఇంత కొట్టినాడు భర్త అన్నది మర్చిపోయింది. ఈ పిల్లాడు ముందు ఎక్కేశాడని వాడిని నిందించడం మానేసింది. ఒంటి మీద పమిట బట్ట సరిగ్గా ఉన్నాయో కూడా చూసుకోవట్లేదు. ఆ ఏడవడంలో దొల్లడంలో చీర కుర్చీళ్ళు కూడా ఊడిపోయాయి. లోపలున్న లంగాతో నిలబడిపోయింది ఆవిడ. అంటే మరోలా అనుకోకండి అమ్మలు, ఇక్కడ ఉన్నవాళ్ళు నేను ఒక సంఘటన చెప్పడానికి చెప్తున్నాను అంతే. ఆ చంటి పిల్లాన్ని, ఆ పిల్లాన్ని ఎత్తేసుకుని హత్తేసుకుని, నాన్న నేను బతికాను రా నాన్న, నువ్వు రైల్లో వెళ్ళిపోతే నేను ఏమైపోతును రా నాన్న, నువ్వు బతికావురా అని ఏడిచేస్తోంది. వాడు వచ్చేసాడు కదా, ఏడుపు ఆపవచ్చు కదా. భృశం భవతి దుఃఖిత. ఇది అమ్మ గుండె. అమ్మ పట్ల అమర్యాదగా ప్రవర్తించడం ఎంత ప్రమాదకరమో మీరు ఆలోచించండి. రాశీభూతమైన వాత్సల్యం అమ్మ ఎన్ని దోషాల్ని క్షమించగలుగుతుంది. అందుకే ఇదయా రాముడంటే. ఎన్ని అపరాధములు మేం చేసినా మాకు కష్టాలు వస్తే మా కష్టాలు గట్టెక్కిపోవచ్చు, కానీ మా కష్టాల్ని తలుచుకొని భృశం భవతి దుఃఖిత. రాముడు బాధపడుతూనే ఉంటాడు. నేను రాజుగా ఉండగా నాడు నా ప్రజలు ఫలానా కష్టం పడ్డారని. ఏమయ్యా మాకు అటువంటి రాజు అక్కర్లా? ఇప్పుడు చెప్పు దశరథ, నువ్వు అడిగావని మేము అడిగామా? మాకు ఇలాంటి వాడు రాజు కావాలని అడిగామా? ఇన్ని కళ్యాణ గుణములు ఉన్నాయి రాముడి దగ్గర, మాకు అక్కర్లా రాముడు రాజుగా? అందుకని పట్టాభిషేకం చేయి, యవరాజ్యమి, మేము సంతోషిస్తాం. రాముడి గొప్పతనం ఏమిటో తెలుసా? బలమారోగ్యమాయుశ్చ రామస్యా విదితాత్మనః దేవాసుర మనుష్యేషు గంధర్వోరగేషు చ అశంసతే జనస్సర్వో రాష్ట్రే పురవరే తథా అభ్యంతరశ్చ బాహ్యశ్చ పౌరజానపదో జనః. రాముడి యొక్క గొప్పతనం ఏమిటంటే, ఏమీ తెలియనటువంటి జానపదులు, ఆడవాళ్ళు, ఆయనకి స్నేహితులు కానివాళ్ళు, పరిచయం ఉన్నవాళ్ళు, పరిచయం లేనివాళ్ళు ప్రతిరోజు ఉదయం పూజామందిరం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసేటప్పుడు ఏం నమస్కారం చేస్తారో తెలుసా దశరథ? మా రాముడికి ఆరోగ్యం ఆయుర్దాయం ఇయ్యేం స్వామి, ఆ రాముడు ఉంటే మమ్మల్ని అందరినీ రక్షిస్తాడు, మా రాముడు ఆరోగ్యంగా ఉండాలి, మా రాముడు సంతోషంగా ఉండాలి అని ఏమీ తెలియని స్త్రీలు, జానపదులు, పిల్లలు, పెద్దలు, స్నేహితులు, ఏమీ కాని వాళ్ళు అందరూ నమస్కారం చేస్తారయ్యా. ఇదయ్యా నీ గొప్ప. నువ్వు నీ కొడుకు గురించి పూజ చేయించడం గొప్ప కాదయ్యా. రాజ్యంలో ఉన్న వారందరూ స్త్రీబాల సహితంగా రాముడి యొక్క వృద్ధిని కోరుకుంటారు. ఇది రాముడంటే. అటువంటి రాముడు రాజుగా ఉండాలని మేము కోరుకోమా దశరథ? అందుకని మాకు రాముడు దశరథుడిగా కావాలని అడిగారు. అడిగితే ఎంత సంతోషపడిపోయాడంటే, తప్పకుండా రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తాను. చైత్ర శ్రీమాన్నయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం. ఇది చైత్రమాసం, పరమ పవిత్రమైనటువంటి మాసం. అరణ్యాలన్నింటిలోనూ చెట్లు పుష్పించి శోభించి ఉంటాయి. ఇంత పరమపావనమైన కాలం కనుక రాముడికి తప్పకుండా పట్టాభిషేకం చేస్తాను. త్రేతాయుగంలో వారాలు ఉండేవి, ఒక ఆదివారం, సోమవారం, మంగళవారం అని. పుష్యమీ నక్షత్రంతో కలిసి ఉన్నప్పుడు చంద్రుడు పట్టాభిషేకం చేస్తాను. అందుకని ముందు నక్షత్రంతో చంద్రుడు ఉన్నాడు, పుష్యమీ నక్షత్రంతో అభిషేకం చేస్తానని వెంటనే ప్రకటించాడు. ప్రకటించి ఆ సుమంత్రుణ్ణి పిలిచాడు. పిలిచి నువ్వు వెళ్ళి రాముణ్ణి తీసుకురమ్మన్నాడు. వశిష్ఠుణ్ణి పిలిచాడు. పట్టాభిషేకం చెయ్యడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ మహానుభావ వశిష్ఠ నువ్వు పూర్తి చెయ్యి అన్నాడు. అనేసరికి సువర్ణాదీని రత్నాని బలీన్ సర్వౌషధీరపి శుక్లమాల్యాంశ్చ లాజాంశ్చ పృథక్చ మధురసర్పిషి ఆహతాని చ వాసాంసి రథం సర్వాయుధాన్యపి చతురంగ బలం చైవ గజంచ శుభలక్షణం చామర వ్యజనే శ్వేతే ధ్వజం చత్రంచ పాండురం శతంచ శాత కుంభానాం అగ్నివర్చసాం హిరణ్య శృంగం వృషభం సమగ్రం వ్యాఘ్రచర్మ చ ఉపస్థాయత పాత్ర అగ్నైగారం మహీపతే.
వశిష్ఠుడు అన్నాడు, అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరినీ పిలిచి మీరు ఇవన్నీ సిద్ధం చెయ్యండి. ఏవి? రత్నాల్ని సిద్ధం చెయ్యండి, తెల్లటి వస్త్రాల్ని సిద్ధం చేయండి, పేలాల్ని సిద్ధం చేయండి. పేలాలు శుభం కోరుతాయి. అందుకే మనకి చిన్నతనంలో, మా ఇంట్లో చిన్నతనంలో ఎప్పుడైనా మరమరాలు తింటే ఒప్పుకునేవారు కాదు. ఎప్పుడైనా చేతిలో పావలాయో 10 పైసలో ఉంటే మరమరాలు కొనమంటే కొనేవారు కాదు. మనకి సంప్రదాయంలో ఒక లక్షణం ఉంది. మీరు తెలిసి కానీ తెలియక కానీ ఇంట్లో మరమరాల్ని చల్లితే భూతప్రేతాదులు వస్తాయి అవి తినడానికి. అందుకే ఒక్కొక్క వస్తువు వెళ్ళిపోతుంటే పేలాల్ని చల్లుతారు డబ్బులతో కలిపి. ఇది కూడా స్వరూపాన్ని పొందేసిందని. అందుకని ఇంట్లో చిన్నతనంలో మరమరాలు కొనిపెట్టేవారు కాదు ప్రభు. అందుకని దాని బదులు పేలాలు కొనేవారు. పేలాలు దేవతలకి ఆహ్వానం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఘంటానాదం చేస్తే దేవతలకి పిలుపు, బిందె చప్పుడు చేస్తే పితృదేవతలకి పిలుపు, బిందెలో చప్పుడు చేస్తే దయ్యాలకి భూతాలకి పిలుపు, కంచాన్ని చప్పుడు చేస్తే పితృదేవతలకి పిలుపు. అందుకే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన క్రియాకలాపం చేస్తున్నప్పుడు ఒక్కొక్క చప్పుడు చేయిస్తుంటారు. శంఖానాదం చేస్తే విజయానికి పిలుపు. పేలాలు ఇంట్లో చల్లినా, పేలాలు తిన్నా, పేలాలు ఇంట్లో చేతుల్లో పట్టుకున్నా, ఇంట్లో పేలాలు ఉన్నా దేవతలు సంతోషపడతారు. అందుకే పేలాలు నైవేద్యం పెట్టినా, పేలాలు బెల్లం ముక్క నైవేద్యం పెట్టినా, పేలాలు చేత్తో పట్టుకుని తింటున్నా, ఇంట్లో పిల్లలు పేలాలు తింటూ అక్కడ ఇక్కడ పడేసినా దానివల్ల ఇల్లు వృద్ధిలోకి వస్తుంది. అందుకని మహానుభావుడు వశిష్ఠుడు అన్నాడు, లాజాంశ్చ, ఆ పేలాలు తీసుకురండి, చతురంగ బలాలు సిద్ధం చెయ్యండి, ఏనుగుని మంచి ఏనుగును ఒకదాన్ని సిద్ధం చేయండి, తెల్లటి గొడుగు సిద్ధం చెయ్యండి, చామరం సిద్ధం చెయ్యండి, ఆ తరువాత అగ్నిహోత్రంలా విరిసిపోయేటటువంటి 100 కుంభములను సిద్ధం చెయ్యండి, బంగారపు తొడుగులున్నటువంటి కొమ్ములున్నటువంటి ఎద్దు సిద్ధం చెయ్యండి, ఎక్కడా తెగిపోనటువంటి పూర్తిగా ఉన్న పులి చర్మాన్ని సిద్ధం చెయ్యండి. ఆ తరువాత వీటన్నింటినీ తీసుకెళ్ళి దశరథ మహారాజు గారి యొక్క అగ్నిగృహంలో పెట్టండి. ఆయన అగ్నిహోత్రం చేస్తాడు అక్కడ. అందుకని అగ్నిగృహంలో పెట్టండి. రేపటి రోజున రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరుగుతుంది. ద్వారాలన్నింటినీ తోరణాలతో అలంకారం చెయ్యండి. గంధం కలిపినటువంటి నీళ్లతో గడపల్ని కడగండి. ఇంట్లో శుభకార్యాలు జరిగితే ఎలా ప్రవర్తించాలో మనకి నేర్పింది రామాయణం. గంధం కలిపినటువంటి నీళ్లతో గడపల్ని కడగండి, ధూపం వెయ్యండి. ఆ తరువాత పాలు అన్నంలో కలిపి, పాలు పెరుగు అన్నముతో కలిపి ఉన్నటువంటి వాటిని బ్రాహ్మణులకు పెట్టండి, వాటిని సిద్ధం చేయండి. పాలు పెరుగు కలిసినటువంటి అన్నాన్ని తినడం దేవతలకి ప్రీతికరమైనటువంటి విషయం. అందుకని బ్రాహ్మణుల్ని పిలిచి స్వస్తివాచనం చేయిస్తాం. ఆ తర్వాత ప్రతి ఇంటి మీద పతాకాలు ఎగరేయండి. ఆ తరువాత ఎక్కడ చూసినా కూడా నాటకాలు వేసేటటువంటి వాళ్ళని, పాటలు పాడగలిగినటువంటి వాళ్ళని సిద్ధం చెయ్యండి. వేశ్యలు అలంకారం చేసుకుని రావాలి. వాళ్ళు రాజాంతఃపురంలో 2వ కక్ష వరకే వచ్చి అక్కడ నిరీక్షించాలి. దేవాలయాలన్నింటిలో ప్రత్యేక పూజలు చేయించండి, అభిషేకాలు చేయించండి. పొడుగైనటువంటి కత్తులు పెట్టుకున్నటువంటి వీరులు వచ్చి సిద్ధంగా ఉండాలి. ఆలయాలలో నివేదన చేయడానికి మళ్ళీ వేరే మహానైవేద్యానికి ఏర్పాట్లు చెయ్యండి. ఇవన్నీ చేసి సిద్ధం చెయ్యండి. రేపు రామచంద్రమూర్తికి అభిషేకం జరుగుతుంది అని చెప్పారు. చెప్పిన తరువాత దశరథ మహారాజు గారు చూశారు, సంతోషించారు. ఆ సభలోనే కూర్చుని ఒక్కసారి సుమంత్రుణ్ణి పిలిచి, నువ్వు వెళ్ళి రామచంద్రమూర్తిని సభకి తీసుకురమ్మన్నారు. వెళ్ళారు. సుమంత్రుడు వెళ్ళి, మహానుభావా, నిన్ను దశరథ మహారాజు గారు పిలుస్తున్నారు, సభకి విజయం చెయ్యమన్నారు. ఆయన ఉత్తమమైనటువంటి రథం ఎక్కారు. వెనక అంజలి ఘటించి సుమంత్రుడు నిలబడ్డాడు. రథం దిగారు. ఆ పైకెక్కి దశరథ మహారాజు గారు కూర్చున్నటువంటి సభలోకి రామచంద్రమూర్తి ప్రవేశించారు. ప్రవేశించి చిత్రం చూడండి, రామవర్మాహంభో అభివాదయే అని రాజులైతే చిట్ట చివర వర్మ పెట్టుకుంటారు, బ్రాహ్మణులైతే శర్మ పెట్టుకుంటారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య ప్రవర చెప్తారు. చెప్పి తండ్రి గారి యొక్క పాదముల వంక చూసి, నేను రామవర్మను వచ్చాను అని చెప్పి చెవులు పట్టుకుని ఆయన పాదములకు శిరస్సు తగిలేటట్టుగా నమస్కారం చేశాట రామచంద్రమూర్తి. చూశాట దశరథ మహారాజు గారు రాముడి వంక. ఈ గుణాల వల్ల కదా రామా నేను కట్టుబడిపోయాను, ప్రజలందరూ సంతోషిస్తారు, నువ్వు రోజు రోజుకి వృద్ధిలోకి వచ్చినా నా పాదములు కనపడగానే వంగి నమస్కారం చేస్తావు, ఇంత పితృభక్తి కలిగినటువంటి వాడివే కాబట్టే రామా నాకింత ప్రీతి అనుకున్నట్ట. దశరథ మహారాజు గారి మనస్సులో కలిగిన భావం ఏమిటో ఎంత సున్నితంగా, ఎంత అందంగా వాల్మీకి మహర్షి చెప్తారో చూడండి. తండ్రి గారు పెద్దవాడైపోయాడు, 65 ఏళ్ళు వచ్చేసాయి, పంచె కట్టుకుంటాడు.
పంచ కట్టుకుని లాల్చీ వేసుకుని ఉత్తరీయం వేసుకుని దేవాలయాల చుట్టూ తిరగడం అలవాటు చేసేసుకున్నాడు అనుకోండి. కొడుకు ఇన్షర్ట్ చేసుకునేటప్పుడు తను పూర్వాశ్రమంలో ఇన్షర్ట్ చేసుకునేటప్పుడు ఎలా చేసుకున్నాడో అలా ఇన్షర్ట్ చేసుకుని కొద్దిగా దాన్ని ఇలా ఇలా పైకి లాక్కుంటూ బెల్ట్ పెట్టుకుంటూ ఆ బెల్ట్ సర్దుకోవడం కూడా అచ్చు తనలా సర్దుకుంటూ ఆ క్రాప్ సర్దుకుంటూ కొడుకు వస్తున్నాడు అనుకోండి పైకి. తండ్రి చూసి ఏమంటాడు, అద్దంలో నా ప్రతిబింబాన్ని చూసినట్టుంది, నేను కూడా వాడి వయస్సులో ఉన్నప్పుడు అలాగే ఇన్షర్ట్ చేసి అలాగే బెల్ట్ సర్దుకుని అలాగే క్రాప్ సర్దుకునేవాడిని, వీడికి అన్నీ నా పోలికలే అని ఆత్మావై పుత్రనామాసి అని తన కొడుకు తనలా ప్రవర్తిస్తుంటే తన జీవితం ఇంకా పొడిగింపబడినట్టు తండ్రి సంతోషపడిపోతాడు. ఆనాడు తండ్రి చేసే పని ఏమిటో తెలుసా అండి? ఈ ఐశ్వర్యము మహదైశ్వర్యము అంది శాస్త్రం. లేచి ఆగలేక గట్టిగా కొడుకుని కౌగిలించుకుంటాడు. పుత్రగాత్ర పరిష్వంగము అన్నారు దాన్ని. తనకి తన కొడుక్కి అభేదాన్ని చూసి నేను మళ్ళీ యవ్వనంలోకి వచ్చినట్టుందని ఆ కొడుకుని గట్టిగా కౌగిలించుకుంటే ఆ కొడుకు యొక్క అంగములన్నీ తండ్రికి తగులుతుంటే ఎంత ఆనందపడిపోయి కన్నుల నీరు పెట్టుకుంటాట. అందులో గుణములు కలిగిన కొడుకైతే ఎలా ఉంటుంది? అందుకని వాల్మీకి మహర్షి అంటారు, తం పశ్యమానో నృపతి స్తుశోష ప్రియమాత్మజం మివాత్మాన మా దర్శ తల సంస్థితం. అక్కడ చూసినటువంటి వాడికి ఎలా ఉందిట? అద్దంలో యవ్వనంలో ఉండగా తను ఎదురుగుండా నిలబడి తన ప్రతిబింబం చూసుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించిందిట రాముణ్ణి చూస్తే. రాముణ్ణి చూసి అన్నాడు, రామా నీకు పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను. ఎందుచేత అంటే 2 కారణములున్నాయి. ఈ 2 కారణముల చేత నీకు పట్టాభిషేకం చేస్తున్నాను. దశరథుడు ఎంత ధర్మంగా మాట్లాడతాడో చూడండి. జ్యేష్ఠాయామసి మే పత్న్యాం సదృశాం సదృశస్సుతః ఉత్పన్నస్త్వం గుణశ్రేష్టో మమ రామాత్మజ ప్రియ. నువ్వు ఒకటి నా పెద్ద భార్య, నా యొక్క శీలమును తెలుసుకున్నది, గొప్ప ధర్మము కలిగినది, నిరంతరము నన్ను అనువర్తించేది అయినటువంటి కౌసల్య యొక్క పెద్ద కుమారుడివి. 2 నువ్వు గొప్ప గుణములు కలిగిన వాడివి. పెద్ద భార్య యొక్క పెద్ద కుమారుడివైనా నీకు గుణములు లేకపోతే ఏమో, కానీ నీకు గుణములున్నాయి. అందుకని పుష్యమీ నక్షత్రంలో అభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. రామ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో, నీకున్న వినయ సంపత్తికి నేనేమీ చెప్పక్కర్లేదు, కానీ ఈ వినయం ఉన్నవాడివి కాబట్టి ఒక మాట చెప్తున్నాను. భూయో వినయమాస్థాయ భవనిత్యం జితేంద్రియ కామక్రోధ సముత్థాని త్యజేధా వ్యసనాని చ. రామ 2 రకములైన వ్యసనములు ఉంటాయి ప్రపంచంలో. రాజు అయిన తరువాత ఇవి విజృంభిస్తాయి. ఇప్పుడు నువ్వు జితేంద్రుడవు, నీకు అటువంటి వ్యసనాలు లేవు, కానీ తండ్రి చెప్పిన మాటని గౌరవించేవాడివి కాబట్టి చెప్తున్నాను. విననివాడివైతే నీకు చెప్పడం ఎందుకు? రామ ఈ 2 వ్యసనాలు దగ్గరికి రాకుండా చూసుకో. కామము చేత 10 వ్యసనములు వస్తాయి, క్రోధము చేత 8 వ్యసనములు వస్తాయి. మనుస్మృతిలో చెప్పారు ఆ వ్యసనాలు. కామం ఉంటే వచ్చేటటువంటి 10 వ్యసనాలు ఏమిటో తెలుసా అండి? నిష్కారణంగా వేటాడదామన్న బుద్ధి పుడుతుంది, జూతమాడదామన్న బుద్ధి పుడుతుంది, పగటిపూట నిద్రపోదామన్న అలవాటు వస్తుంది, పరదోషములకి సంబంధించినటువంటి విశేషాలన్నీ ఎప్పుడూ కూర్చుని ఇంకోళ్ళ దగ్గర విందామని అనిపిస్తుంది, పగటిపూట అని కూడా చూడకుండా స్త్రీతో సంభోగిద్దామనిపిస్తుంది, దానితో పాటుగా మద్యము మొదలైనవి తాగుదాం అనిపిస్తుంది. పగలు లేదు రాత్రి లేదు, అసలు తాగకూడదు, కానీ తాగాలనిపిస్తుంది. నృత్యము పగటిపూట కూడా చూద్దాం అనిపిస్తుంది, గీతములను విందామనిపిస్తుంది. ఇవాళ టీవీలు పెట్టుకుని పగటిపూట చూడడం, ఇవాళ టీవీలు పెట్టుకుని టేప్ రికార్డర్లు పెట్టుకుని పగటిపూట పాటలు వినడం, ఇవన్నీ కూడా కామ సంబంధమైనటువంటి దోషములే. ఎందుచేత పగటిపూట ఇవేవీ చెయ్యడానికి వీల్లేదు. పగటిపూట సమయాన్ని ఎలా గడపాలో కూడా మనుస్మృతి చెప్పింది. అందుచేత వాటితో పాటుగా ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా నిష్కారణంగా ఉత్తినే అలా రోడ్ల మీదకి వెళ్ళి కాసేపు తిరిగొద్దామని ఊళ్ళో తిరుగుతుంటాడు. ఒక్కొక్కడు ఇంట్లో ఉండడు. ఎక్కడ ఉంటాడు? మార్కెట్ సెంటర్లో నిలబడ్డమో, సినిమా హాల్ ముందు నిలబడ్డమో. ఆయన ఎక్కడుంటారండి అని మీరు అడిగారు అనుకోండి, వాడి ఇంట్లో వాడు ఉండడు, వాడు ఫలానా చోట ఉంటాడని చెప్తారు. అది ఒక లోపం, కామ సంబంధమైనటువంటి లోపం. అక్కడుండి ఏం చేస్తుంటాడు? ఏమీ చేయడు. లోక సంబంధమైన విషయాలన్నీ అక్కడ పారాయణం చేస్తుంటాడు కూర్చుని. అందుకని అదిగో అలాంటివన్నీ వస్తాయి. అందుకని కామ సంబంధమైన ఈ 10 దోషములు రానివ్వకు. క్రోధ సంబంధంగా 8 దోషాలు వస్తాయి. సాడీలు చెప్పాలనిపిస్తుంది. 2 సత్పురుషులైనటువంటి వాళ్ళ మీద క్రోధం వచ్చి వాళ్ళని నిర్బంధించాలనిపిస్తుంది. 3
కపటంగా ఒకరికి తెలియకుండా వేరొకరిని చంపాలనిపిస్తుంది. 4 ఇతరులు వృద్ధిలోకి వస్తే ఓర్వలేని తనం వస్తుంది. ఇంకొకళ్ళలో ఉన్న గుణాన్ని దోషంగా చెప్పాలనిపిస్తుంది. ఇతరుల ధనాన్ని అపహరించాలనిపిస్తుంది. వాక్కు యందు పారుష్యంతో ఎప్పుడూ క్రోధంతో అవతల వారి మనస్సు బాధపడేటట్టు మాట్లాడాలనిపిస్తుంది. చేతిలో ఏదో ఒక ఆయుధం పట్టుకుని అవతల వాడిని నిష్కారణంగా శిక్షించాలనిపిస్తుంది. ఈ 8 క్రోధజనితమైన వ్యసనాలు. అందుచేత ఈ 8 దగ్గరికి రానివ్వకు. నీకు పుష్యమీ నక్షత్రంలో యవరాజ్య పట్టాభిషేకం చేస్తున్నాను, రామా నువ్వు బయలుదేరవచ్చు, వెళ్ళి ఉపవాసం చెయ్యి అన్నాడు. ఇవాళ ఉపవాసం అంటే ఏమిటో, అసలు ఉపవాసం అంటే ఏమిటో ఎంత తేడా ఉంటుందో మీరు చూద్దరు. కానీ అందుకని రాముడు బయలుదేరి వెళ్ళిపోయాడు. మంత్రులందరితో కలిసి మళ్ళీ అక్కడ ఉన్న జానపదుల్ని పౌరుల్ని వెళ్ళిపోమన్నాడు. ఒక్క రాజులున్నారు, మంత్రులున్నారు. వాళ్ళతో అన్నాడు, మీరు ఇంకొకసారి ఆలోచించండి. నేను పెట్టిన ముహూర్తం ఎందుకని తను పెట్టుకున్నాడు. వశిష్ఠుడు పక్కనుండగా పుష్యమీ నక్షత్రంలో యవరాజ్య అభిషేకం చేస్తానని. దశరథ మహారాజు గారి క్యారెక్టర్లో ఉన్న పెద్ద బలహీనత తొందరబాటు. పక్కన వశిష్ఠుడున్న అడగడు, నేను ఎప్పుడు చెయ్యను యవరాజ్య పట్టాభిషేకం అని. అప్పటికి తనకి తోచిందనుకోండి ఎక్స్టెంపోర్. చూసారా, మన వాళ్ళు ఒక మాట అంటుంటారు, తలుచుకున్నప్పుడే తాత పెళ్ళి అంటుంటారు. అలా ఎప్పటికీ ఏదనిపిస్తే దాన్ని వెంటనే చేసేయాలనుకుంటాడు. అందుకని పుష్యమీ నక్షత్రంలో నేను అభిషేకం చేస్తానన్నాను, మీరు కూడా ఆలోచించారా, చెయ్యనా అన్నాడు. అప్పుడు అంటే వాళ్ళన్నారు తప్పకుండా చెయ్యి అన్నారు. అన్న తర్వాత వాళ్ళని కూడా పంపించేశాడు. పంపించేసి అంతఃపురంలోకి వెళ్ళాడు. వెళ్ళిపోయిన తర్వాత సుమంత్రుణ్ణి పిలిచాడు. మళ్ళీ వెళ్ళి రాముణ్ణి తీసుకురా అన్నాడు. ఇప్పుడు దశరథుడి హృదయం బయటపడుతుంది. ఇప్పుడు ఎవ్వరికీ తెలియని కూడని రహస్యాలు రాముడి దగ్గర మాట్లాడతాడు. సుమంత్రుడు మళ్ళీ వెళ్ళి, మీ నాన్నగారు ఎందుకో నిన్ను మళ్ళీ తీసుకురమ్మన్నాడు, రావడం రాకపోవడం నీ ఇష్టం అన్నాడు. ఎందుకని? ఇప్పుడే కదండి మాట్లాడాను, మా నాన్నగారితో మళ్ళీ రావడం ఏంటండి అని రాముడు అంటాడేమో అని. కానీ తండ్రి పిలుపు కన్నా గొప్పది రామచంద్రమూర్తికి ఇంకొకటి లేదు. ఇదిగో వస్తున్నానని రథం ఎక్కాడు, మళ్ళీ వెళ్ళాడు. తండ్రి గారు కూర్చుని ఉన్నాడు ఒక ఉన్నతాసనం మీద. సింహాసనం కాదది, ఎందుకంటే అంతఃపురంలో ఉన్నాడు. రాముడు మాత్రం వెళ్ళి కూర్చోడు, అది గొప్పతనం. దూరంగా నిలబడి నమస్కారం చేసి నిలబడ్డాడు. రామా వచ్చి కూర్చో అన్నాడు. అంటే వెళ్ళి కూర్చున్నాడు. అంత గౌరవం పీడాపోయేది. నాన్నగారు ఏదైనా చెప్దామని పిలిస్తే వెంటనే వచ్చి వింటే చాలు. ఇన్ని కొత్త కొత్త మాటలు వచ్చేసాయండి. అంత అక్కర్లేదు నాన్నగారండి. ఎక్కడో ఈ బీజాక్షరాలు, ఎక్కడో ఈ మహామంత్రాలు. నాన్నగారండి మీరు ఊరికే చాదస్తం పెట్టేసుకోకండి. నాన్నగారండి మీకేం తెలుసు, అంకుల్కి అన్నీ తెలుసు. తనని కన్నటువంటి తండ్రి ఆయన ప్రాజ్ఞత నీకు పనికి రాకుండా పోయింది. అంత చేసేయకండి నాన్నగారండి, మాకు అర్థమైందిలేండి. అబ్బా బుర్ర తినేస్తారా మా నాన్నగారు, ఎలా పడ్డావమ్మా ఈయంతో తల్లిని. ఇవి ఇవాళ మనందరికీ ప్రబోధకరమైనటువంటి గొప్ప గొప్ప విషయాలు. ప్రతి ఇంట్లో ఈ మాటలు. వృద్ధిలోకి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి కుటుంబాలు. రాముడు కనీసం తండ్రి చెప్పేదాకా కూర్చోడు, నిలబడతాడు. మళ్ళీ ఎందుకు పిలిచారు నాన్నగారు అని కూడా అడగడు. మళ్ళీ పిలిచారంటే ఏదో చెప్పడానికే, ఆ మాట నేను అడగడం ఎందుకు, నిలబడతాడంతే. రామా ఇలా వచ్చి కూర్చో అన్నారు. కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత దశరథుడు అంటాడు, ఎంత గమ్మత్తుగా మాట్లాడతాడో చూడండి. రామా వృద్ధోస్మి దీర్ఘాయు భుక్తా భోగా మయేప్సిత అన్నవద్భి శతుక్రతై స్తధేష్టం భూరి దక్షిణై అనుభూతాని చేష్టాని మయా వీర సుఖాన్యపి దేవర్షి పితృ విప్రాణ అనుడోస్మి తథాత్మనః. తర్వాత నాకు అపి చాద్యా శుభాన్ రామ స్వప్నే పశ్యామి దారుణాన్ సవిర్ఘాతా దివోల్కాచ పతతీహ మహాస్వన. రామ నేను జీవితంలో అనుభవించని సుఖం లేదు, అన్ని సుఖాలు అనుభవించేశాను. ఈ శరీరం జర్జరీభూతం అయిపోయింది. 100 క్రతువులు చేశాను, పితృయజ్ఞం చేశాను, తండ్రి గారి రుణం తీర్చుకున్నాను, మీ బిడ్డలు పుట్టారు. నేను యజ్ఞయాగాది క్రతువులు చేశాను, దేవతల రుణం తీర్చుకున్నాను. ఋషులకు బ్రాహ్మణులకి గొప్ప దానాలు చేశాను, ఋషి రుణం తీర్చుకున్నాను. స్వాధ్యాయం చేశాను, వేదం చదువుకున్నాను, పురాణాలు చదువుకున్నాను. అన్ని రుణాలు తీరిపోయాయి. ఈ శరీరం జర్జరీభూతం అయిపోయింది. అందుచేత రామ నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను చెయ్యవలసిన పని అంటూ నాకేమైనా ఉంటే నీ పట్టాభిషేకం ఒకటి. ఎందుకు ఇంత తొందరపడుతున్నావు అని నువ్వు అడగచ్చు. నాకు పీడకలలు వస్తున్నాయి, పైగా పగటిపూట ఉల్కలు కింద పడుతున్నాయి, తోకచుక్కలు కనపడుతున్నాయి. అన్నిటిని మించి నా జన్మ నక్షత్రాన్ని ఇవాళ సూర్యుడు, కుజుడు, రాహువు అనేటటువంటి 3 పాపగ్రహములు ఆవరించి ఉన్నాయి. అందుచేత ప్రమాదం ముంచుకొచ్చేస్తోంది.
ఈ శరీరం పెద్దదైపోయింది, ఇది పడిపోతుందని నేను బెంగ పెట్టుకోవట్లేదు రామ, కానీ ప్రజలు దిక్కులేని వారు కాకూడదు, నీకు తొందరగా పట్టాభిషేకం చేసేస్తాను, పుష్యమీ నక్షత్రంలో నీ అభిషేకం పూర్తయిపోతుంది, అందుకని ఎందుకు తొందరగా పట్టాభిషేకం చేస్తున్నానో తెలుసా? ఎంత గుంభనమైన మాట వాడేశాడో చూడండి. త్యావదేవ మే చేతో న విముంచతి రాఘవ తావదేవాభిషించస్వ చలాహి ప్రాణినామ్మతి. ఒక ఆలోచన వచ్చింది నీకు పట్టాభిషేకం చెయ్యాలని, ఈ మనసు మారిపోకముందే పట్టాభిషేకం పూర్తయిపోని రామ. అయితే నీకొక్కటి చెప్తాను, విప్రోషితశ్చ భరతో యావదేవ పురాదిత తావదేవాభిషేకస్తే ప్రాప్తకాలో తతో మమ. భరతుడు చాలా మంచివాడు, దూరంగా యుధాజిత్తు వాళ్ళ మేనమామ గారి దగ్గర ఉన్నాడు. భరతుడు రాకముందు నీ పట్టాభిషేకం పూర్తయిపోవాలి రామ. భరతుడు రాకముందు పట్టాభిషేకం అయిపోవాలంటున్నానని భరతుడు నీకు పట్టాభిషేకం జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాడు అనుకుంటున్నావేమో. అతను ధర్మాత్ముడు, శిక్షింపబడిన బుద్ధి కలవాడు, నిన్ను అనువర్తించేటటువంటి స్వభావం ఉన్నవాడు, చాలా మంచివాడు. కానీ రామ, నేను ఒక్క మాట చెప్తాను, కింతు చిత్తం మనుష్యాణమనిత్యమితి మే మతి సతాంతు ధర్మ నిత్యానాం కృతా శోభిచ రాఘవ. అందుచేత నాకొక్క అనుమానం ఉంది, ఎంత ధర్మమునందు బుద్ధి ఉన్నటువంటి పెద్దలైనా, ఎంత సాధు పురుషులైనా మనస్సు మారుతుంటుంది ఒక్కొక్కసారి. రామా, నేను ఎందుకు చెప్పానో, భరతుడు వాళ్ళ మేనమామ గారి ఇంటి నుంచి తిరిగొచ్చే లోపల ఎల్లుండి నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం పూర్తయిపోవాలి. అందుకని రామ, తొందరగా నీ పట్టాభిషేకం అయిపోతుంది, జనకుడికి కేకయరాజుకి కూడా చెప్పను. ఇది దృష్టిలో పెట్టుకో. ఒక మంచి పని మొదలు పెట్టగానే విఘ్నాలు వస్తాయి. నీ స్నేహితులందరినీ కూడా అప్రమత్తులై ఉండమని చెప్పు. నువ్వు ఉపవాసంలోకి వెళ్ళి దేవతల్ని ప్రార్థన చేయి, సీతాసహితుడవై దర్భాసనం మీద పడుకో అన్నాడు. ఎందుకు చెప్పాడు ఈ మాట? కౌసల్యతో చాలా కాలం సంసారం చేశాక దశరథ మహారాజు గారికి బిడ్డలు పుట్టలేదు, అందుకని సుమిత్రం చేసుకున్నారు. బిడ్డలు పుట్టలేదు. 60,000 సంవత్సరాలు వచ్చాక కైకమ్మని చేసుకోవాలనుకున్నారు. కైకమ్మ మహాసౌందర్య రాశి, చాలా విద్యలు తెలుసు. ఆ కైకమ్మని చేసుకోవాలనుకుంటే కేకయరాజు గారు అన్నాడు, నువ్వు మహావృద్ధుడివి కదా, నీకు బిడ్డనిస్తాం. ఎందుచేత? మంచి యవ్వనంలో ఉంది మా అమ్మాయి, అయినా నువ్వు ధర్మాత్ముడివి, గొప్ప రాజ్యానికి రాజువి, అందుకని ఇస్తాను. కానీ నాకు మాట కావాలన్నాడు కేకయరాజు. ఏమిటన్నాడు దశరథుడు? ఒకవేళ నా కుమార్తెకి బిడ్డలు పుడితే ఆ బిడ్డడికి నువ్వు పట్టాభిషేకం చెయ్యాలి అన్నాడు. దశరథుడు అనుకున్నాడు, కౌసల్యకి బిడ్డలు లేక కదా సుమిత్రం చేసుకున్నాను, సుమిత్రకి బిడ్డలు లేక కదా కైకమ్మని చేసుకున్నాను. నిజంగా కైకమ్మకి బిడ్డలు పుడితే అంతకన్నా ఆనందకరమైన విషయమే ఉంది, ఆ బిడ్డకే పట్టాభిషేకం చేస్తాను. ఇప్పుడు వచ్చిన నష్టమే ఉంది? తప్పకుండా కైకమ్మకి పుట్టిన సంతానానికి పట్టాభిషేకం చేస్తానని మాట ఇచ్చాడు. ఇచ్చి వెనక్కి వచ్చాడు. ఇప్పుడు 4 కుమారులు జన్మించారు. పెద్ద కుమారుడైన రామచంద్రమూర్తి సకల గుణాభిరాముడు. సకల గుణాభిరాముడైన రాముడికి రాజ్యం ఇవ్వకుండా భరతుడికి రాజ్యం ఇవ్వలేడు ఇవాళ. అందుకని ఇవాళ భరతుడికి రాజ్యం ఇస్తాను రామా అని తన నోటితో అనలేడు, అని తాను బ్రతకలేడు. అలాగని తాను మాట తప్పితే సత్యం తప్పినవాడు అవుతాడు. అందుకని తప్పుకోవడానికి ధర్మాన్ని పట్టుకున్నాడు, సత్యం వదిలాడు, ధర్మం పట్టుకున్నాడు. పెద్ద కొడుకు కాబట్టి రాముడికి రాజ్యం ఇవ్వచ్చు. అందుకని ఏమన్నాడు? కౌసల్య పెద్ద భార్య పెద్ద కుమారుడివి, విశేషించి గుణవంతుడివి, నీకు పట్టాభిషేకం చేయడం ధర్మం, అందుకు చేస్తానన్నాడు. ఇది భరతుడు వస్తే యుధాజిత్తుకి తెలిసినా, కేకయరాజుకి తెలిసినా నువ్వు ఇక్ష్వాకు వంశంలో ఉండి సత్యం తప్పుతున్నావంటారు. వియ్యంకుడైన జనక మహారాజు గారు వస్తే పోనీ రాముడి తరపున తీర్పు చెప్పడం. జనకుడు పెద్దవాడు, మహాజ్ఞాని, తన అల్లుడి దృష్టిలో పెట్టుకుని అదేమిటయా పెద్దవాడికి పట్టాభిషేకం చెయ్యొచ్చు అనడు జనకుడు. ఎందుకనడు? ఆయన జ్ఞాని. తప్పయ్యా, సత్యం తప్పకూడదు, భరతుడికే పట్టాభిషేకం చెయ్యి అంటాడు. అందుకని కాలం లేదని చెప్పేస్తాను, వేళ లేదని చెప్పేస్తాను, ఎల్లుండి పట్టాభిషేకం చేసేస్తాను. అటు జనకుణ్ణి పిలవను, ఇటు కేకయరాజుని పిలవను. భరతుణ్ణి పిలిస్తే ఇంత అర్జెంటుగా భరతుడు ఎందుకని అడిగితే మళ్ళీ వాళ్ళకి తెలుస్తుంది. అందుకని అసలు భరతుడిని పిలవను. అసలు భరతుడికి కూడా ఇది తెలియకూడదు, ఎవ్వరికీ తెలియకూడదు. అందుకని భరతుడు లేకుండా ఈ పట్టాభిషేకం అయిపోవాలి. రామా, నువ్వు జాగ్రత్త పడన్నాడు. ఇంత గుట్టు తన కడుపులో పెట్టుకుని చెప్పకుండా చెప్పాడు. చెప్పి రాముడికి పట్టాభిషేకం చేయడానికి సిద్ధపడి ఉపవాసం చేయమన్నాడు. ఉపవాసం అంటే ఏం చేశాడో తెలుసా అండి? రాముడు వశిష్ఠుడిని పిలిచి వెళ్ళి ఉపవాసం చేయించమన్నాడు. ఆయన వెళ్ళి మంత్రపూరితమైన ఉపవాసం ఏమిటో చెప్పాడు. వశిష్ఠుడు అక్కడికి వెడితే చెయ్యిచ్చి దింపాడు, నమస్కారం చేశాడు.
కూర్చోపెట్టాడు. ఉపదేశం చేసేసి ఎలా చెయ్యాలో ఉపవాసం, మహానుభావుడు మంత్రపూరిత ఉపవాసాన్ని చెప్పి రథం ఎక్కి వశిష్ఠుడు వెళ్ళిపోయాడు. ఏమిటో తెలుసా అండి ఆయన చేసిన ఉపవాసం? ఇవాళ రేపు తెలియక చాలామంది చేస్తున్న ఉపవాసములు కావు. అది కృతక దరిద్రమును అనుభవించుట. అలా చెయ్యకూడదు ఉపవాసం. అలా చేస్తే కలిసి రాదు. ఏది ఉపవాసం అంటే, తన స్నేహితులందరితో సంతోషించి, స్నేహితులందరూ వెళ్ళి కౌసల్యకి చెప్పారు రాముడికి పట్టాభిషేకం చేస్తున్నారని. ఆభరణములు ఇచ్చి కౌసల్య శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తూ కూర్చుంది. సుమిత్ర, సీతమ్మ, లక్ష్మణుడు అక్కడ చేరారు. రాముడు వెళ్ళి కౌసల్యకి చెప్పాడు, అమ్మా నాకు పట్టాభిషేకం చేస్తున్నారని. కౌగిలించుకుని సంతోషించి ఆనంద భాష్పములు కార్చి శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేసి, ఏ నక్షత్రంలో పుట్టావో రా నాయన, ఇన్ని గుణములతో నీ తండ్రిని సంతోషపెట్టావు, యవరాజ్య పట్టాభిషిక్తుడు అవుతున్నావు. నేను కౌసల్యనైనందుకు, జ్యేష్ఠ భార్యనైనందుకు కృతార్థురాలనయ్యానంది కౌసల్య. ఇంత సంతోషించాడు. లక్ష్మణ, నేను యవరాజ్య పట్టాభిషేకం చేసుకుంటే నీకు యవరాజ్య పట్టాభిషేకం జరిగినట్టే, అన్ని సుఖాలు అనుభవించన్నాడు. వచ్చి స్నేహితులందరినీ పంపించిన తరువాత స్నానం చేసి పూజాగృహంలో ప్రవేశించి హవిస్సుని తల మీద పెట్టుకుని తీసుకొచ్చి శ్రీ మహావిష్ణువుకి హవిస్సులు ఇచ్చారు అగ్నిలో. ఇచ్చి మిగిలిపోయినటువంటి హవిస్సుని తాను తిన్నాడు. ఇవాళ చాలామంది దృష్టిలో అన్నం మానేయడం ఉపవాసం. అది ఉపవాసం కాదు, అశనము. నువ్వు ఒక జన్మలో వేరొకరికి పెట్టలేదు కనుక ఈ జన్మలో తినక దరిద్రం అనుభవిస్తున్నావు. కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి కన్ను పడిపోనంత సాత్వికమైన పదార్థం శరీరం నిలబడడానికి కావలసినంత ఈశ్వరానుగ్రహంగా తిని, ఆ ఓపికతో శరీరం అద్యంకులకి ఇది ధర్మ సాధనం కాబట్టి భగవదారాధనం చెయ్యడం ఉపవాసము. అంటే సమీపమునందు, వసి అంటే నివసించుట, ఈశ్వరుని గుణముల యందు తాను మునుక వేయుట. అందుకని ఈశ్వరారాధన చేసి ఆ హవిస్సు తాను భుజించి దర్భలతో కూడిన చాప వేసుకుని, ఆ చాప మీద సీతమ్మతో కలిసి ఇంద్రియ నిగ్రహవంతుడై భార్యతో కలిసి పూజామందిరంలో దర్భాసనం మీద నిద్రపోయాడు రాముడు. ఇంకొక జాము ఉందనగానే నిద్ర లేచాడు. నిద్ర లేచి అలంకృతం చేసి సంధ్యావందనం చేసి బ్రాహ్మణుల్ని పిలిచి అక్కడంతా కూడా స్వస్తివాచనం చేశాడు. పురమంతా సంతోషం, ఎక్కడ చూసినా ఆనందంతో ఉంది. దీనికి ఉపవాసం అని పేరు. ఇవాళ రేపు ఉపవాసం అంటే ఎంత భ్రష్టు పట్టిందంటే, ఒళ్ళు ఊగిపోతున్నా, ఒంటి నిండా షుగర్ ఉన్నా, అలా ఉండకరా చచ్చిపోతావని డాక్టర్ చెప్పినా భగవంతుడి పేరు చెప్పి తినకపోవడం పెద్ద సర్టిఫికెట్ అయిపోయింది. అది దరిద్రం అనుభవించుట. అలా చెయ్యడం కలిసి రాదు కూడా. అటువంటి ఉపవాసములు చెయ్యను కూడదు, అటువంటి ఉపవాసములను ప్రోత్సహించను కూడదు. అంటే నా ఉద్దేశం నవకాయ పిండి వంటలతో భోజనాలు చేయమని కాదు. సాత్వికమైన పదార్థం, పాలు పళ్ళు లాంటివి పుచ్చుకోవచ్చు, సాత్వికమైన పదార్థం తినచ్చు. ఈ శరీరాన్ని నిలబెట్టుకుని కడుపు నిండా తినమని కాదు, ఎంత తింటే శరీరం నిలబడుతుందో అంత తిని శరీరాన్ని నిలబెట్టుకోవాలి. వాడు నిజంగా ఉపవాసం చేసినవాడు. ఇవాళ ఉపవాసం అంటే వీడు కాడు ఉపవాసి, అన్నం మానేసిన వాడు ఉపవాసి. ఇలా తయారైంది ప్రపంచం. ఎంత చెప్పినా ఉపవాసం తలకెక్కదు. ఇలాంటి భ్రష్టమైనటువంటి ఆచారాలు దేశంలో వ్యాప్తమైపోతున్నాయి. రామాయణం చూపించింది ఉపవాసం చేయడం ఎలాగో కూడా. అందుకని రేపటి రోజున స్వామికి పట్టాభిషేకం జరగాలి. అయోధ్య పట్టణం అంతా పరమ సంతోషంతో ఉన్నది అని ఒక అయోధ్యకాండ దగ్గరగా 174 సర్గలో 150 సర్గలో ఉంది. 7 రోజుల్లో పూర్తి అయిపోవాలి. మంగళంతో మొదలెట్టి మంగళం దగ్గరికి వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఆపకూడదు. అయోధ్యకాండ వెళ్తున్న దగ్గర నుంచి ఏమైపోతుందంటే ఇంకా దశరథుడు బాధపడ్డం ఇంకా రేపటి రోజున మందర ప్రారంభం అవుతుంది. ఎంత గొప్ప గొప్ప కుటుంబాల్లో, ఎంత శాంతి ఉన్న కుటుంబాల్లో, ఎంత ధర్మం ఉన్న కుటుంబాల్లో చాడీలు చెప్పే వాళ్ళని దగ్గర చేరతీస్తే ఎంతంత ప్రమాదాలు వస్తాయో, ఎవరి దగ్గరికి చాడీ చెప్పేవాళ్ళు చేరుతారో, కౌసల్య సుమిత్రల దగ్గరికి ఎందుకు చేరలేదో మందర, ఎందుకు మందర మాటలు అలా ప్రసరించాయో, రామాయణంలో దాని రహస్యం ఏమిటో, దాని పర్యవసానం ఎలా ఉంటుందో, అయోధ్యకాండ ఎలా చూపిస్తుందో, దశరథ కైక పాత్రలకున్న విశ్లేషణ ఏమిటో రేపటి రోజున ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. అందుచేత మనం ఒక మంచి నిర్ణయం పెట్టుకున్నాం కాబట్టి కొద్దిగా నేను ఒక 5-10 నిమిషాలు తీసుకుంటే నన్ను మన్నించండి. వీడు ఎందుకు ఇలా మమ్మల్ని హింసించేస్తున్నాడు అనుకోకండి. అందుచేత దాన్ని పూర్తి చేయడానికి ఒక 5-10 నిమిషాలు తీసుకోవలసి వస్తే సహృదయులు మీరు, అందుచేత దాన్ని మీరు నన్ను అనుమతిస్తారు అని అనుకుంటూ ఒక్క 11 మాటలు స్వామి నామం చెప్పుకుని బయలుదేరదాం. శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీరామనామము,
సకల సద్గుణ నిలయమగు పరిపూర్ణతత్వమే శ్రీరామనామము. త్రిపుట మధ్యమునందు వెలిగే జ్ఞాన జ్యోతియే శ్రీరామనామము. బంధరహిత విముక్తి పదమగు మూల మంత్రము శ్రీరామనామము. బ్రహ్మపుత్రక రాజ్య వీణాపక్షమైనది శ్రీరామనామము. భక్తితో ప్రహ్లాదుడడిగిన వరము నొసగెను శ్రీరామనామము. నీలమేఘ శ్యామలము నిర్మలము శ్రీరామనామము. ఎందు చూచిన ఏకమై తా వెలయుచున్నది శ్రీరామనామము. రామతత్వము నెరుగు వారికి ముక్తి తత్వము శ్రీరామనామము. వేదవాక్య ప్రమాణములచే అలరుచున్నది శ్రీరామనామము. రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.